ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖీకరణే నాహి నాహి రక్షతి దుఃఖీకరణే. గేయం గీతా నామ సహస్రం గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగమనిశం నేయం సజ్జన సంగమనిశం దేయం దీనజనాయ చ విత్తం దేయం. దేయం దీనజనాయ చ విత్తం. ఈ భజగోవింద స్తోత్రాన్ని మననం చేస్తున్నాం. భజన చేయటం, సేవ చేయటం, సేవించుట అన్న అర్థం సృష్టిలో ఏ స్థాయిలో, ఎందుకు ఈ సేవ అంటే తనను తాను గుర్తించుకొని నిలుపుకునే అవసరం మనిషికి ఎందుకు వచ్చింది అంటే లోకంలో మనుషులకు, సృష్టిలో జీవుడికి ఒక సమన్వయం లేని జీవితం గడుపబడుతుంది. ఎందుకు అంటే భౌతికంగా ఊహించుకొని గడుపుతున్న మొత్తం జీవితం అంతా కూడా అబద్ధం. కనుక అబద్ధమైందంటే తనకు బద్ధం కానిది, తనకు సమన్వయం కానిది, తనకు సమన్వయం కాని పద్ధతిలో రచనకు ఎదురీది జీవుడు, మనిషి జీవిస్తున్నాడు. అందుకే లౌకికంగా కష్టాలు, దాని నుండి తప్పించుకునే ప్రయత్నం, సాధనలో ఎదగటం, సాధనలో తనను తాను గుర్తించుకొనటం, ఇవన్నీ ఎంత ఉత్తమ క్రమమైనా కూడా, జీవుడు ఎదిగే బ్రహ్మక్రమమే అయినా కూడా ఇవన్నీ కూడా నిజానికి సత్యం కావు. ఎందుకంటే తాను ఊహించుకున్నాడు అని అనాలి మనం. ఇప్పుడు ఏమైంది అంటే అది తనలో తనకే అర్థం కావాల్సింది. మనం బయటికి వ్యక్తం చేయాలి, భాషలో వ్యక్తం చేయాలంటే ఊహించుకున్నాడు అన్న కంటే వేరే పదం చెప్పలేం. కేవలం ఊహ అంటే మనం ఇప్పుడు లోకంలో ఏదో ఊహించుకున్నాను నేను అన్నట్లు కూడా కాదు ఇది. కనుక ఆ స్థితిని మనం వ్యక్తం చేసే పదం ఊహ. ఆ ఊహను అతిక్రమించటానికి, దాటటానికి, నిజస్థితిలో ఉండటానికి ఇదంతా. ఇది ఎంత ఉన్నతమైన క్రమమే అయినా, సృష్టికి బ్రహ్మలక్షణంగా చెప్పబడిన బ్రహ్మస్వరూపమే అయినా, అంటే బృహి బృద్ధౌ ఎదుగుట అన్న జీవుడి క్రమమే అయినా కూడా వాడికి సాఫీగా సాగదు. ఎప్పుడు అంటే సమన్వయం అయినట్లుగా సాగదు. అక్కడ కూడా ఎప్పుడూ తనకు రాపిడితో కూడిన ఒక క్రమమే కనిపిస్తుంది. ఎందుకు? అది కూడా ఉన్నది కాదు కనుక, సృష్టిలో ఉన్నది కాదు కనుక. ఉనికి అన్న నిజ స్వరూప స్థితికి ఇవన్నీ కూడా బాహ్యపు అతికింపులు. ఎంత గొప్పదైనా. అందుకే ఎంత గొప్పగా ఏం చేస్తున్నానన్నా కూడా అడ్డంకు రావటం. ఎందుకు అంటే సాధకుల్లో చాలా మందికి సందేహం ఉంటుంది. సాధనే చేద్దాం అనుకుంటున్నాను, మంచి సదుద్దేశమే అయినప్పటికీ నాకు అడ్డంకులు ఎందుకు, ఇన్ని బయట నుండి ఇన్ని రాపిడిలు ఎందుకు అని. అది ఎందుకు వస్తుంది అంటే ఇది ఎంత ఉత్తమమైన ఉట్టిదే కనుక. అయితే వదిలేయాలా? వదిలేటట్లు లేదు. ఎందుకు? నిజస్థితి తనకు అనుభవంలోకి వచ్చేదాకా దీన్ని వదిలిపెట్టడానికి లేదు. అది అనుభవంలోకి రావాలంటే ఇదే క్రమం, వేరే క్రమం లేదు దానికి. కానీ గుర్తింపు ఎట్లా ఉండాలంటే ఈ క్రమంలో కూడా ఇన్ని అడ్డంకులు, ఇవన్నీ కూడా తన నిజస్థితికి పొసిగేవి కాదు, బయట నుండి అతికించుకున్న స్వరూపాలే అన్న ఎరుకలో ఉండి చేస్తే ఆ రాపిడి తన ఎదుగుదలకు అడ్డంకు కాకుండా ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది? లోకంలో అన్నిటినీ
బాగా సీరియస్గా తీసుకోకుండా టేక్ ఇట్ ఈజీ అన్నట్లు కూడా బ్రతికే వాళ్ళు ఉంటారు లోకంలో. అంటే అక్కడ వాళ్ళు ప్రవర్తించరా లోకపు తీరులో అంటే దేన్నైనా సరే చాలా సీరియస్గా అక్కడ తీసుకొని ఇదే సత్యం అన్నట్టు మథన పడిపోవటం కొంతమంది లక్షణం. అట్లా కాకుండా కొంతమంది ఎట్లా ఉంటారు, కానున్నది కాక మానదన్నట్లుగా అంటే యాక్సెప్టెన్స్ జరుగుతున్న దాంతో సమన్వయం అయిపోయి లౌకికంగా ఉపమానాత్మకంగా అట్లా ఎట్లా ఉంటారు. సాధనలో కూడా రాపిడి తీసుకోకుండా సమన్వయం అయి ముందుకెళ్ళటం అనేది సాధకుడికి అవసరం. రాపిడి తీసుకోకుండా ఎట్లా ఉండాలి, సత్యమేమో తెలుసుకోవాలంతే. ఇదే సత్యం అనుకుంటేనే అది సమన్వయం కానప్పుడు రాపిడి వస్తుంది. ఎంత చేసినా ఇది సత్యం కాదు అన్న ఎరుక తనకుంటే ఆ రాపిడి తనను ఆపదు, ఎదుగుదలను ఆపదు, అబ్స్ట్రక్ట్ చేయకుండా ఉంటుంది. ఇది ముందు తెలుసుకొని సాధన చేయాలి. చేస్తున్నప్పుడు ఎట్లా చేయాలి అంటే ఇంత సత్యం కాదని తెలుసుకొని నిర్లక్ష్యంగా కాకుండా పూర్తి తన సిన్సియారిటీ అప్పుడు ప్రవర్తింపజేస్తే రాపిడి లేకుండా సాఫీగా ఎట్లా సాగుతుందో లౌకికంగా కూడా ఇట్లా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. డబ్బుతో పని లేకుండా కూడా ఎట్లా ఉన్నా కూడా రాపిడి లేకుండా ఉండటం అనే స్థితి చాలా అవసరం ఎక్కడైనా సరే. సాధనలో ఇంకా అవసరం. ఎందుకంటే సాధనలో సాధకుడికి ముందుకు వెళ్తున్న కొద్దీ తన వల్ల, తన ప్రవృత్తి వల్ల, తన వాళ్ళ వల్ల, తాను ఇరుక్కున్న పరిస్థితుల వల్ల అన్ని అడ్డంకులుగానే కనిపిస్తాయి గ్యారంటీగా. ఎందుకంటే ఇది సామాజిక వ్యవస్థకు కూడా ఎదురీదటం వంటిది కనుక లౌకికంగా అక్కడ చూస్తే కనుక ఎట్లాగో అటువంటివన్నీ వస్తూనే ఉంటాయి. కానీ వాటన్నిటినీ కూడా రాపిడిగా కాకుండా తన ఆంతరంగిక ఎదుగుదలను గుర్తించుకుంటూ తన పరివర్తనను, పరిణితిని అంటే ఒక మెచ్యూరిటీని గుర్తించుకుంటూ వెళ్ళిపోతే ఇవన్నీ కూడా తనను బాధించదు. ఇది భజన చేయటంలో తనను తాను రాపిడి లేకుండా తీసుకోవటం. లేదంటే సాధనలో కష్టాలే, తప్పదు. కనుక భజన చేయటం అన్న అంశము సాధన అన్న అంశము సాధకుడికి ఎంత ప్రాముఖ్యం అన్నది తన స్థాయిని బట్టి, సాధన స్థాయిని బట్టి, సాధనలో ఏమరపాటు లేకుండా, కించిత్ కూడా నిర్లక్ష్య భావం లేకుండా, అలంభావన లేకుండా, ఇంకా చాలులే అన్న భావన రాకుండా చేయాలి. కానీ అదే సత్యమని ఇరుక్కుపోయేటట్లుగా కాదు. ఎందుకంటే చాలా మంది సాధకులకు ఎన్నో సంవత్సరాల సాధన తర్వాత కూడా రాపిడి అనేది తగ్గదు. మొదట్లో ఏ రాపిడితో మొదలైందో సంసారంలో ఉన్నప్పుడు సాధనలో కూడా ఆ రాపిడి వస్తూనే ఉంటుంది. కనుక ఆ రాపిడి రాకుండా తనను తాను సమన్వయం చేసుకుంటూ వెళ్ళటమే భజన. భజన అంటే ఇప్పుడు లోకంలో తనలో తాను ఊరికి కూర్చొని ఉన్నాడు అనుకుందాం. ఒక మనిషి ఏం ఆలోచిస్తుంటాడు, తనకు ఏవి రుచించే విషయాలు ఉంటాయో వాటి మీద ఆలోచన ఉంటుంది, ప్రీతి ఉన్న విషయం మీద. ఆ ప్రీతి ఉన్న విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు తనకు బాధ ఉండదు. కానీ అదే ఒక చదువుకునే పిల్లవాడు ఉన్నాడు అనుకుందాం. చదువు అంటే ఇష్టం ఉన్న వాడికి చదువు బాధగా ఉండదు. చదువుకోమంటే కానీ తనంతట తాను వెళ్ళి చదువుకోగలుగుతాడు. కానీ అదే ఇష్టం లేని వాడు ఎట్లా ఉంటాడు, అట్లాగే కూర్చుంటాడు. వాడు కూడా 2 గంటలు హోంవర్క్ చేస్తాడేమో, కానీ వాడు కూర్చున్నప్పుడు వాడి స్థితి ఎట్లా ఉంటుందో అట్లా ఉండకూడదు సాధకుడికి. అంటే ప్రీతిగా, అదే పదాన్ని భజతాం ప్రీతిపూర్వకం అన్నారు స్వామి. ఆ ప్రీతి తనలో ఉండాలి. ప్రీతి అంటే అది అక్కడ దాని మీద ప్రీతి, సాధన మీద ప్రీతి కాదు, తనను సేవించటం మీద ప్రీతి. ఏ లక్షణం తను వ్యక్తం చేస్తున్నా, ఏ క్రియలో తాను వ్యక్తం చేస్తున్నా అది తనదని గుర్తించాలి ముందు. ఎట్లాగైతే లోకంలో రెస్పెక్ట్ ఇవ్వటం అంటారు. రెస్పెక్ట్ అంటే బయటి వాడి హోదాని బట్టి రెస్పెక్ట్ ఇస్తే అది రెస్పెక్ట్ కాదు, తన మర్యాద తను నిలుపుకోవటం రెస్పెక్ట్. ఎప్పుడైనా గౌరవం అంటే ఇచ్చిపుచ్చుకునేది ఎట్లా అవుతుంది, తానిచ్చిందే తనకు వస్తుంది. కానీ ఎదుటివాడు ఇచ్చిన మర్యాద, గౌరవం అన్నీ బయట స్టేటస్తో పోల్చినవి కాకుండా ఉండాలి. అంటే ఒక డబ్బున్నవాడు వస్తే మర్యాద ఉండి, అది లేనివాడు వస్తే అమర్యాదగా ప్రవర్తిస్తే వీడికి మర్యాద లేనట్లు. కానీ
వాడికి కాదు. అక్కడ అవమానం వీడికి కానీ వాడికి కాదు. ఎట్లాగో అట్లా అంటే తన ప్రతి చేష్ట కూడా తనతో సంబంధించే కానీ బయటి దాంతో కాదు. అప్పుడే బయటికి అసత్యం, తాను సత్యం అవుతాడు. కనుక భజన సేవ అంటే తనను తాను సమన్వయమై సేవించుట. కేవలం గుర్తించి నిలుపు అన్న అర్థంతోనే మననం చేస్తూ వస్తున్నాం మనం. కానీ గుర్తించి నిలపటం అంటే కూడా ఎట్లా సమన్వయమైన గుర్తింపుతో, రాపిడి లేని తన స్వరూపం. ఇది తను విశ్రాంతిగా ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు తనకు అనుభవం. నిద్రలో ఉన్నప్పుడు తను ఎట్లా ఉంటాడు? గాఢ నిద్ర, గుర్తింపు లేకపోయినప్పటికీ అది ప్రశాంతమే. అక్కడ ఏ విషయంతో రాపిడి లేదు తనకు. కలత నిద్ర కాదు, గాఢ నిద్ర. ఎట్లా ఉన్నాడు? సమన్వయం అయిపోయి ఉన్నాడు తన స్థితిలో. ఇతనకు అనుభవమే, ప్రతి మనిషికి అనుభవమే, ప్రతి జీవికి అనుభవమే. అప్పటికి అంటే ఒక విశ్రాంతి స్థితిని తాను అనుభవించకుండా లేడు. కానీ మనం ఏం చేస్తాం? మెలకువ అన్న స్థితి రాగానే ఎన్నో ఆపాదనలు, విషయములతో సంపర్కం పెట్టుకున్నందువల్ల ఆ విశ్రాంతిని దాటేస్తాం. అదే స్టేట్లో ఉండి అదే స్థితిలోనే మనం అన్నిటినీ గ్రహిస్తున్నాం, విశ్రాంతి స్థితిలో. కానీ వీటి యొక్క ఆపాదన వల్ల దాన్ని దాటేస్తాం. అది దాటకుండా ఎప్పుడు ఉండగలుగుతాడో బయటి దాని ప్రభావం వల్ల తన విశ్రాంతిని గుర్తించిన వాడు అవుతాడు. విశ్రాంతి స్వరూప విశ్రాంతి. విశ్రాంతి అంటే దేహం విశ్రాంతి తీసుకోవటం కాదు, స్వరూపమునందు విశ్రాంతి. దేహం ఒకవేళ కష్టపెడుతున్నప్పటికీ కూడా, దైహికంగా మానసికంగా ఎన్నైనా విషయములు తనను ప్రభావితం చేస్తున్నప్పటికీ కూడా స్వరూప విశ్రాంతి వేరు. ఆ స్వరూప విశ్రాంతి నిద్రలో గుర్తించవచ్చు. విషయం యొక్క ఆపాదన లేని స్థితి ఒకవేళ సాధన చేస్తే అది కూడా గుర్తించవచ్చు. సాధన చేస్తే తప్పకుండా అర్థమవుతుంది. ఎందుకంటే విషయములను తీసేసుకోవటమే, ఆపాదన చేయటం, తగ్గించటమే సాధన, అసలైన సాధన. మనం నిర్విరామంగా ఎంతసేపు ఇంద్రియముల గ్రాహ్యం ఉందో అంతసేపు విషయముల స్పర్శతోనే బ్రతుకుతున్నాం. పంచ జ్ఞానేంద్రియముల స్పర్శ ఉన్నంతసేపు కూడా మనకు విషయముల ఆపాదన ఉంది. అయితే స్పర్శ ఉన్నప్పటికీ కూడా ఆ విశ్రాంతి స్థితి అంటే విషయము యొక్క ఆపాదన లేని స్థితి ఎట్లా గుర్తించాలంటే, ఇప్పుడు ఏదైనా అతికించిన వస్తువు ఎట్లా ఉంటుంది? అతికించిన వస్తువు ఎట్లా అయితే ఎంబోజ్ అయి కనిపిస్తుంది మనకు. అంటే ఎత్తుగా ఒక గోడ మీద ఏదైనా అతికించామనుకోండి, ఏదైనా సిమెంట్తో చేసిన మౌల్డ్ తీసుకొచ్చి అతికించాం, ఎట్లా ఉంటుంది? అది దానికంటే విడిగా కనిపిస్తుంది. కానీ మనకేం తెలుసు? దాని కింద బేస్ అనేది ఉంటే దీన్ని అతికించాం. మనకేం అర్థమవుతుంది? విషయాల ఆపాదన చేసినప్పుడు కింద ఉన్న విశ్రాంతి స్థితి మనకు తెలియకుండా ఇది మాత్రమే అర్థమవుతుంది. అందుకు మనం ఈ అలసటను అనుభవిస్తున్నాం. తీవ్రమైన అలసట ఉంది జీవుడికి. నిర్విరామంగా జన్మాంతరంగా ఇటువంటి వాటిని పోగు చేసుకుని అంటించుకుని అలసట పడుతున్నాడు జీవుడు. ఆ అలసట స్థితి నుండి దాటే సాధనలో ముఖ్య అంశం. సాధన కూడా రాపిడి కాకూడదు. సంసారం ఎట్లాగూ రాపిడే, కానీ సాధన కూడా రాపిడైతే ఎట్లా ఉంటుంది? ఇంకా వాడికి ముక్తి లేదు. ఎట్లా విడుదల పొందుతాడు ఆ స్థితి నుండి? పొందలేడు. అంటే నిజమైన తన స్వరూప స్థితిని నిలుపుకోవటం అనే, ఆ విశ్రాంతి స్థితిని గుర్తించటం అనే ఒక సాధన అభ్యాసం చేయాలి సాధకుడు. ఇది నిజంగా తనను సేవించటం అంటే. ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయి? అభ్యాసం ద్వారా. ఎందుకంటే మనకు విషయం యొక్క గ్రహింపు అభ్యాసం వల్ల వచ్చింది, ఉన్నది కాదు. విషయంను గ్రహించి దాని యందు చింతించటం, దాని యందు ప్రవర్తించటం, ఇవన్నీ కూడా అభ్యాసం చేత జీవుడు అలవర్చుకున్నవే గాని తన నిజ స్వరూప లక్షణాలు కావు. కనుక మళ్ళీ దీన్ని తిరగదిప్పి అభ్యాసం చేస్తే తన స్వరూప విశ్రాంతిని పొందటం తనకు సులభం అవుతుంది. ఎందుకు? అది స్వరూపం, తనకు స్వతసిద్ధ లక్షణం విశ్రాంతి నందు ఉండటం. అందుకే ఎంత చిన్న పిల్లవాడైనా, ఎంత పెద్దవాడైనా సరే, నిద్రపోయిన గాఢ నిద్ర స్థితి నుండి లేచేటప్పుడు ఎట్లుంటుంది వాడికి? బాగా నిద్ర పట్టింది అంటే ఒక రిఫ్రెష్మెంట్ అంటున్నాం మనం. ఎందుకు ఆ రిఫ్రెష్మెంట్ వస్తుంది? కేవలం దేహం అలసట తీరటం లేదు. అక్కడ విశ్రాంతి జీవుడికి విషయముల నుండి వస్తుంది.
అంతసేపు గాఢ నిద్రను అనుభవిస్తే కలరు రాకుండా కలతలేని నిద్ర వచ్చిందని అనుకున్నప్పుడు ఎట్లాగైతే దేహానికి ఉన్న రుగ్మతలు కూడా కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. అంతదాకా ఏదైనా బాధ అనుభవిస్తున్నాడు, ఏదైనా ఒక నొప్పి అనుభవిస్తున్నాడు, వాడికి గాఢ నిద్ర తర్వాత ఎట్లా ఉంటుంది? ఒక విశ్రాంతి వస్తుంది. అంటే మనం అలిసిపోతున్నాం, జీవుడు అలిసిపోతున్నాడు. దేనికి? బయట నుండి ఈ కూర్చుకున్న సంసారం వల్ల కాదు, కేవలము అదే సత్యం అనే ఒక భ్రాంతితో బ్రతకటం, అదే జీవితం అనుకోవటం. దీనివల్ల అలసట వస్తుంది. ఆ అలసట తీర్చుకోవటమే తనను తాను సేవించటం, గోవిందుణ్ణి భజన చేయటం. సేవ అన్న అంశం చాలా గొప్పది. ఎందుకంటే ఏ స్థాయి నుండి మొదలై తనని ఏ స్థాయికి తీసుకెళ్తుంది. కేవలం భౌతికంగా బాహ్యంగా మొదలుపెట్టిన సాధన లోపల తన విశ్రాంతి స్థితిని అనుభవించేదాకా తీసుకెళ్ళటానికి అదే సోపానం, ఇంకొక దారి లేదు దానికి. అదే లాడర్ మీద, అదే నిచ్చెన మీద మెట్లెక్కుతున్నాం, ఇంకొకటి కాదు అది. కనుక ఎక్కడ మొదలు పెట్టినా సరే పైకి ఎదుగుతున్న కొద్దీ విశ్రాంతి స్థితిని అనుభవించటం, ఇది సాధనలో గొప్ప విశేషం. ఎట్లా ఉంటుంది? మొదట్లో శ్రవణాన్ని ఆనందిస్తాడు. శ్రవణం చేస్తున్నప్పుడు ఇదివరకు పరిచయం లేని శాస్త్రం చెబుతున్న విషయాలు, తన గురించిన విషయాలే చాలా తెలుసుకుంటున్నాడు. ఎందుకు? లోకంలో తిరుగాడుతున్నప్పుడు అవన్నీ తెలియలేదు. తెలియక తన స్వరూపము ఇటువంటి బయట ఊహించుకున్న దానికి పూర్తిగా భిన్నమైందని చెబుతుంటేనే తను ఆనందిస్తున్నాడు. శ్రవణాన్ని ఆనందించిన తర్వాత అనుష్ఠానానికి, నియమానుష్ఠానానికి ఎప్పుడైతే ముందుకు వచ్చి సాధన మొదలు పెడతాడో అనుష్ఠానాన్ని ఆనందిస్తాడు. అనుష్ఠానం ఆనందించడంలో ఎట్లా ఉంటుంది? బయట విషయముల యొక్క తాకిడికి ఇది కవచం. ఆ తాకిడితో ఇన్నాళ్ళు ఎంత బాధింపబడుతున్నాడో కవచం వేసుకుంటాడు. ఇప్పుడు అనుష్ఠానం తన కవచమై రక్షిస్తుంది. ఆ అనుష్ఠానం అంటే ఏమిటి? ఏ బోధను శ్రవణం ద్వారా విన్నాడో ఆ బోధన ఆచరించడమే అనుష్ఠానం అంటే. అనుష్ఠానం అంటే మళ్ళీ అదేదో కొంతమందికే తెలిసింది, కొంతమందికి కాదు. తాను ఏ బోధవాక్యాలను విన్నాడో ఆ విన్న వాటిని ఆచరించడం. ఉదాహరణకు తాను దేహంతో జీవుడు చచ్చి పుట్టే మనిషిని అనుకుంటున్నాడు అనుకుందాం. అది కాదని ఏ శాస్త్రంలోనైనా మొట్టమొదటి చెప్పబడేది అదే, నువ్వు దేహం కాదని. ఎప్పుడైతే నేను దేహంతో చచ్చి పుట్టేవాడిని కాదని అనుకుంటాడో, ఒక అభౌతిక స్వరూపం నేను అని తెలిసిన ఆ గుర్తింపు విన్నది ఎప్పుడైతే తన ఆచరణలో ఆచరించడానికి వస్తాడో పూర్తిగా జీవితమే మారిపోతుంది. ఎందుకంటే తనకు భయ కారణమైంది, లోకంలో కష్ట సుఖాలకు కారణమైంది ఈ దేహంతోనే. దేహపు వ్యక్తిగతంగా దేహంతో వచ్చే కష్టాలు, దైహికంగా నా వాళ్ళను అనుకునే వల్ల వచ్చే కష్టాలు. ఇది నేను కాదు అని ఎప్పుడు శ్రవణం చేశాడు, ఎప్పుడు నియమానుష్ఠానంలో దీన్ని ఆచరణలో నిలుపుకుంటాడో అప్పుడు వాడు దాన్ని దాటేసిన వాడైనాడు. ఆనందం ఎట్లా ఉంటుంది? ఇదివరకు లేని స్థితి తనకు అర్థమవుతుంది, కేవలం జీవుడిగా అనుకుంటేనే. అంతకంటే గొప్ప స్వరూపం తాను బ్రహ్మస్వరూపం అని తెలుసుకున్నప్పుడు, దానికి ఎదుగుతున్నప్పుడు అనుష్ఠానాన్ని ఆనందిస్తాడు, శ్రవణాన్ని ఆనందిస్తాడు. తర్వాత ఏ ఒక్క శాస్త్ర పఠనం చేస్తున్నప్పుడు, గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కూడా అవన్నీ తన గురించే అని మొదట్లో సమన్వయం కాకపోయినా ఊహాత్మకంగానైనా ఇది నేను ఇది నేను ఇది నేను అని అనుకున్నప్పుడు తాను జీవిస్తున్న జీవితం కంటే విలక్షణంగా ఉంది. అక్కడ ఈ వ్యావహారిక జీవితంలో అనుభవిస్తున్న కష్ట సుఖాలకు తావులేదు, అటువంటివి ఇక్కడ లేనే లేవు, ప్రస్తావన లేదు. కనుక దాని నుండి దాటేసిన వాడైనాడు, ఒక్కసారిగా ఆ పంథాన్ని దాటేసిన వాడైనాడు. ఇంకా ఆ స్వరూపంలో నిలుస్తున్న స్థితి ఎట్లా ఉంటుంది? ఎదుగుతున్న కొద్ది తనకు తన బ్రహ్మ లక్షణాన్ని అందుకోవటాన్ని ఆనందిస్తున్నాడు. ఇవన్నిటి వెనక ఆనందించటానికి ఎవరికైనా సరే గుర్తింపు లేని స్థాయి నుండి పూర్తి గుర్తింపు వచ్చేదాకా కూడా ఆ జీవుడికి ఎందుకు ఆనందము అంత సులభంగా ప్రతి స్థాయిలోనూ అందుతుందంటే అది స్వరూప లక్షణం. విశ్రాంతి స్థితి స్వరూప లక్షణం. తన ఆ స్వరూప లక్షణ స్థితిని అందుకోవటమే భజన, గోవిందుణ్ణి భజన చేయటం. అందుకే మూఢమతే అన్న పదంతో చెప్పారు. ప్రతిసారి కూడా మనం దాన్ని
మననం చేస్తూ వస్తున్నాం. మూఢమతే అంటే ఈ కూర్చుకోవటం, విషయం యొక్క ఆపాదన, అంటించుకోవటం. ఒక జిగురుగా ఉన్న ఏదైనా ఒక బంతి ఉందనుకోండి, అది కింద నేల మీద రోల్ చేస్తే ఏం చేస్తుంది? ఉన్న చెత్త అంతా అంటించుకుంటూ ముందుకెళ్తుంది. అట్లా ఉంది మన స్థితి. ఎంత దానికి జిగురు ఉంటే అంత అంటించుకుంటూ ఉంటుంది. అట్లా కాకుండా ఒక ప్లాస్టిక్ బంతినేస్తే అన్న అంటించుకోదు. జెల్లీ లాంటి పదార్థం ఏదైనా రోల్ చేస్తే ఎట్లా ఉంటుంది? నేల మీద ఉన్న దుమ్మంతా, చెత్తంతా, కాగితాలు ఉన్నవి ఏ ఉంటే అవి అంటించుకుంటుంది. అట్లా ఉంటాడు సామాన్యుడు. ఎక్కడెక్కడ తిరుగుతుంటాడో అన్ని అంటించేసుకుంటాడు. అన్ని తన గ్రాహ్యంలో తీసుకొని అక్కడ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నట్టు చేసుకొని మళ్ళీ చింతిస్తూ ఉంటాడు వాటి మీద. అంత అవసరం ఏంది? తనకు అవసరం లేని విషయాలు కూడా. పరమస్వామి వారు ఒక మంచి హాస్యం చెప్తారు. ఎట్లా? రోడ్డు మీద వెళ్తున్నట్ట, వాడు ఏదో అక్కడ చదరఘాట్ బ్రిడ్జ్ నుండి తొంగి చూస్తున్నాడు. చూస్తుంటే పక్కన ఇంకొకడు వచ్చాడు. వీడు ఎందుకు చూస్తున్నాడు అడగడు, వీడు చూస్తున్నాడు కదా అని వాడు కూడా చూస్తున్నాడు. ఇంతకు అట్లా 10 మంది 20 మంది పోగవుతూనే ఉన్నారు. అందరూ చూస్తూనే ఉన్నాడు. మొదటివాడు వెళ్ళిపోయాడు కూడా. ఏం చూస్తున్నారు అని ప్రశ్న కూడా లేకుండా, తనకేం అవసరం అక్కడ అని కూడా లేకుండా అందరూ ఎట్లాగైతే గతానుగతికో లోకః అన్నట్టు చేస్తున్నారు. ఇది విషయ సముపార్జన. మూఢమతి అన్న బిరుదుకు సార్థకత. అట్లాగే మన జీవితం కూడా ఉంది. ఈ హాస్యం అయితే మనకు అనిపిస్తుంది మనం అంత తెలివిలేని వాళ్ళమా అని. కానీ అంతకంటే ఎక్కువే. ఎందుకంటే కన్ను చూసిన ప్రతిదీ ఒక గ్రహింపులోకి తీసుకొని ప్రింట్ చేసుకుంటాడు. అట్లా పడుంటుంది. మళ్ళీ గుర్తొస్తుంది కదా మనకు, ఎక్కడో చూశాను దీన్ని అంటాడు. అంటే ఎక్కడుంది ఇప్పుడు? అది ఎక్కడో లోపల స్టోర్ చేసి పెట్టాడు కదా. పెడితేనే కదా మళ్ళీ గుర్తొచ్చింది. దాన్ని ఆ స్టోర్ బ్యాంక్ లోంచి తీసుకొని మళ్ళీ ప్రయోగం చేసుకుంటున్నాడు. అట్లా ప్రతి ఇంద్రియ గ్రహింపు ద్వారా తను అంటించుకుంటున్న ఇవన్నీ తన స్వరూపాలు కావు. వీటన్నింటినీ అంటించుకోకుండా దాటేయటానికైనా రెండింటికి ఆధారమైంది తన స్వరూపం. అంటించుకున్నవాడైనా అంటించుకోకుండా దాటేసేవాడైనా తన స్వరూపాన్ని తీసుకుని వెళ్తాడు. అంటించుకున్నవాడు అంటించుకొని తీసుకెళ్తాడు. వాడు మాస్ పెరుగుతుంది, కాస్త బరువు పెరుగుతూ ఉంటుంది. వీడు ఎంత ఉన్నాడో అంతే ఉంటాడు. కానీ ఆధారం మాత్రం స్వరూపం. ఆ విశ్రాంతి స్థితిని అనుభవించమని పదే పదే భజ గోవిందం అని ఇక్కడ సూచన చేస్తూ వస్తున్నారు శంకరాచార్యుల వారు. ఏం చేయాలి అంటే ఎన్నో సాధన సోపానాలు చెప్పారు. ఇవాళ ఏమంటున్నారంటే, గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగం అనీశం, దేయం దీనజనాయ చ విత్తం. ఇందులో 4 పదములు వాడారు. గేయం, ధ్యేయం, నేయం, దేయం. అంటే తగినది. యం అని వచ్చినప్పుడు అది ల్యమంతం అవుతుంది, తగినది అని. గేయం అంటే పాడతగినది అని, అది ప్రసిద్ధార్థం. గైశబ్దే ధాతువు చేత పలుక తగినది. ధ్యేయం అంటే ధ్యేయంగా పెట్టుకోతగినది, చింతించతగినది. ధ్యేయం చింతాయం ధాతువు చేత. నేయం అంటే నూనయే ధాతువు చేత పొందతగినది. దేయం అంటే ఇవ్వదగినది అని. దానే ధాతువు చేత. అంటే తగినది అని 4 విషయాలు చెప్పారు మనకి ఇక్కడ సాధనకు. ఏవేవి తగిన సాధనలు అని. ఇక్కడ తర్వాత 2 పదాలు అజస్రం, అనిశం, 2 పదాలు వాడారు. అవి కాక అంటే లక్ష్యమును చూపించటం కాకుండా లక్ష్యమునకు విశేషణ పదాలు ఏమిటి ఇక్కడ? అజస్రం, అనిశం. ఈ 2 పదములతో 4 చేయదగిన సాధనలకు ఆ లక్ష్యమునకు విశేషణం చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు గేయం ఏమిటి అక్కడ? గీతా నామ సహస్రం 2. ధ్యేయం శ్రీపతి రూపం, అజస్రం అనేది దాని విశేషణం. నేయం సజ్జన సంఘం, అనిశం అనేది మళ్ళీ విశేషణం. దేయం దీనజనాయ చ విత్తం.
ఇది అంటే ఏమిటంటే ప్రసిద్ధార్థము గీత, భగవద్గీత అధ్యయనము, నామ సహస్రం. ఏ నామం అంటే ఆ నామం. ఎన్ని నామ సహస్రాలు ఉన్నాయో లోకంలో అంటే విష్ణునామ సహస్రం, లలితానామ సహస్రం, రామనామ సహస్రం, ఇంకేముంటాయి, శివనామ సహస్రం, ఇంకేముంటాయో అన్ని నామ సహస్రాలు అన్ని. ధ్యేయం ఏమిటి? శ్రీపతి రూపం. ఎందుకు ఆ పదం వాడారో తర్వాత మననం చేద్దాం. నేయం అంటే పొందతగినది ఏమిటి? తనకు సజ్జన సాంగత్యం. ధ్యేయం ఏమిటి? దీనజనులకు, దీనజనాయచ విత్తం, దీనజనుల కొరకు దానం చేయటం, విత్తమును దానం చేయటం. ఈ 4 సాధనాలో తగినవి అనే అంశములుగా చూపించబడిన. ఇప్పుడు మనం మననం చేసిన వెనుక ఒక విశ్రాంతి స్థితిని, భజన అన్న సేవ స్థితిని అనుభవించటానికి ఈ ఇక్కడ చెప్పబడిన 4 సాధన అంశములు, చేయతగినవిగా మనకు చెప్పబడిన, సూచింపబడిన అంశములు ఎట్లా సమన్వయం అవుతాయో గోవిందుణ్ణి భజన చేయటానికి అది మననం చేద్దాం. ఇక్కడ ముందు గేయం, పలుకతగినది, దైశక్తి ధాతు. మామూలుగా అయితే అధ్యయనం చేయడం అంటాం మనం దాన్ని. బయటికి నామ సహస్రం చెప్పటము, గీత, భగవద్గీత అధ్యయనం చేయటం. ఈ 2 కూడా చేయతగిన అంశములు. ఎట్లా చేయాలి? లోకంలో ఎట్లా జరుగుతోంది అది? ఎందుకు చేయాలి? భగవంతుని నామం యొక్క విలువ ఎంత? ఎందుకంటే మామూలుగా అందరికీ ఇంతే కదా, ఏదో నామం చెప్పుకుంటున్నారు అంతే, చాలా సింపుల్గా, అది చాలా అంత పెద్ద సాధనగా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత మాత్రం చేతన అని. ఇదే ప్రస్తావన మన మఠంలో మూలంగా ఏమిటి? పరమస్వామి వారు అడిగిన ప్రశ్న రమణ మహర్షుల వారిని, నామం చేత జీవుడు తరిస్తాడా? తప్పకుండా అన్నారన్నది సమాధానం. మనం విన్నాం ఈ ఉదంతాన్ని స్వామివారి ద్వారా. దాని విలువ ఎంత? నామం యొక్క విలువ ఎంత? నామం అంటే పేరు అనుకుందాం. గోవిందుడు అంటే వెంకటేశ్వర స్వామికి ఇంకొక నామం. రాముడు అంటే విష్ణుమూర్తి రామావతారంలో వచ్చిన కథలో ఒక పేరు. కృష్ణుడు అంటే కృష్ణావతారంలోని పేరు. ఇట్లా పేర్లు అనుకొని పలకటం దగ్గర నుండి లక్షణాత్మకంగా వాటిని తీసుకొని వాటిని తనలో దర్శనం చేయటం దాకా పూర్తి సోపానం అంత దూరం ఉంది. సామాన్యుడికి ఏం తెలుసు? కృష్ణుడు అంటే కృష్ణ అంటాడు అంతే. కృష్ణ అంటే కృష్ణనే తెలుసు వాడికి. ఏమిటి, మహాభారతంలో కృష్ణుడు ఉన్నాడు, భాగవతంలో కృష్ణుడు ఉన్నాడు, కృష్ణ అవతారం ఒకటి, ఇంతే తెలుసు. అక్కడ కూడా వాడు కృష్ణ కృష్ణ అనేవాళ్ళు లోకంలో ఎంతో మంది ఉంటారంటే ప్రతిదానికి కృష్ణ. ఇప్పుడు కాదు కానీ పూర్వం ఎట్లా ఉంటుంది, పిల్లల పేర్లు కూడా దేవుళ్ళ పేర్లు పెట్టుకోవడం, అది ఒక పవిత్ర భావంతో తీసుకున్నారు. వాళ్ళకి అర్థాలు తెలియవు, లక్షణం తెలియదు, తన స్వరూపం దాకా సమన్వయం చేసుకోవడం తెలియదు, అయినా అది పవిత్రం. అక్కడ మొదలు పెడితే హిందూ ధర్మంలో ఎంత దాకా తీసుకెళ్ళింది ఆ నామము? ఆ పలుకుతున్నది ఆ నామమే తన స్వరూపం, తన స్వరూప లక్షణం అని గుర్తించేదాకా. ఈ సోపానం ఎంత దూరం ఉంటే దాని విలువ ఎంత అని ఎట్లా తెలియజెప్పాలి? అసలు వద్దన్నామా, చేయటం వద్దన్నామా, అర్థం తెలుసుకునేదాకా నువ్వు చదవద్దన్నామా? ఇప్పుడు లోకంలో అందరూ సహస్రనామ పారాయణాలు చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి అర్థాలు తెలియవు. తెలిసిన విన్న ధారణలో ఉండదు. అట్లా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాటి నామాలను వివరించి అర్థం చెప్పేవాళ్ళు కూడా లోకంలో ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. కానీ అది ధారణ చేద్దాము, ఈ నామం పలుకుతున్న సమయంలో ఆ అర్థాన్ని ధారణ చేసి నేను కేవలం ప్రసిద్ధార్థంగా చెప్పిన అర్థమైనా సరే నేను ఆ నామాన్ని పలుకుతున్నాను. శ్రీమాత్రే నమః అంటున్నారు మొట్టమొదటి నామం. ఏమంటున్నాము? ఆ నామం పలికేటప్పుడు ఏమంటున్నాను అనే ఆ నిలకడ స్థితితో కేవలం ప్రసిద్ధార్థం వాళ్ళు విన్నదే అయినా సరే ఆ నమః అంటున్నాను, నేను ఓం అంటున్నాను, నమః అంటున్నాను, మధ్యలో పదం పలుకుతున్నాను. దాన్ని ఒక ప్రసిద్ధార్థమైనా తెలుసుకొని దాన్ని ధారణ చేద్దాము అన్నంత కూడా తెలియని వాళ్ళు ఉన్నారు.
చేసేవాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు, అందరినీ తప్పు పట్టడం లేదు. అందరూ ఒకే రకంగా చేయరు లోకంలో ఏ పనిని కూడా. ఇప్పుడు మరి ఈ తెలియని వాడు చేయాలా వద్దా? అర్థం తెలిసేదాకా నువ్వు అది చేయాలా వద్దా అంటే, అక్షరాలు నేర్పిస్తున్నాం మనం పిల్లలకు. ఆ అంటే ఏమిటని అడుగుతాడు వాడు. ఏం చెప్తాం మనం? వర్ణమాలలో ఉన్న అన్ని అక్షరాలు నేర్పిస్తుంటే అంటే ఏమిటి అన్నాడు అనుకోండి, ఎవరైనా సమాధానం చెప్పగలరా? నువ్వు అంటే ఏమిటో చెప్పేదాకా నేను పలకనంటే, పదాలు నేర్పిస్తున్నాం ఇంగ్లీష్లో, అప్పుడు కూడా అంటే ఏమిటో చెప్పేదాకా నేను నేర్చుకోనంటే మనం ఏం సమాధానం చెప్పగలం వాడికి? నేర్చుకో ముందు, తర్వాత నీకు తెలుస్తుంది అంటాం, అంతేనా? అంతే. అక్కడ మొదలవుతుంది భక్తి. ఈ భావం కూడా లేకనే ఈ రోజు లోకం ఎట్లా ఉందంటే, సగం మంది ఏమో గుడ్డిగా చేసేవాళ్ళు పారాయణాలు, అంటే అర్థం పర్థం అక్కర్లేదు వాళ్ళకు, అది అయిపోవాలి 15 నిమిషాలు 10 నిమిషాలు డ్యూటీ లాగా చదివి పారేసేవాళ్ళు సగం మంది. ఇట్లా చేస్తే అర్థం తెలియకుండా నాకేమీ రాదు గనుక నేను అది చెయ్యనని భగవన్ నామాన్నే పలకని వాళ్ళు సగం మంది. అదేమో మూర్ఖ ఆస్తికత్వం అయింది, ఇదేమో పూర్తి నాస్తికత్వం అయింది. రెండు అర్థం లేని విషయాలే. ఇప్పుడు ఏది మనం చెప్పాలి కరెక్ట్ అని? కష్టం వస్తే భగవంతుడు నిన్ను కాపాడుతాడని తల్లి చెప్తుంది చిన్నప్పుడు ఒక ఆస్తిక కుటుంబంలో ఉన్నవాడికి. వాడు సరే అంటాడు. ఎట్లా ఏమిటి అన్న ప్రశ్న వాడు అడగడు కనుక అదేదైనా వాడి కష్టం తీరిందే అనుకుందాం నిజంగానే. అప్పుడు వాడు ఏమనుకుంటాడు? భగవంతుడు రక్షించాడని అని అనుకుంటాడు కదా. అది ఆస్తికత్వం మొదలైంది. నిజానికి అక్కడ భగవంతుడు రక్షించడు. ఏ పరీక్షలో సరిగా రాయాలనుకున్నాడు, వీడు చదువుకున్న వీడి తెలివి వల్లనే రాస్తాడని మనకిప్పుడు తెలుసు. కానీ వాడేమనుకుంటాడు? నేను సరిగ్గా రాయాలి అని అనుకుంటాడు. వాడే చదువుకున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత సమయానికి గుర్తొచ్చింది, రాసేశాడు. కానీ వాడికున్న ఆస్తికత్వం చేతి ఇప్పుడు ఏమనుకుంటాడు? వాడు వాళ్ళ అమ్మ చెప్పింది కనుక భగవంతుడే నాకు సహాయం చేశాడని అనుకుంటాడు. దీని సత్యత్వం ఎంత? చేశాడా చేయలేదా? బాగా తెలివి వచ్చిన తర్వాత ఏమర్థం అవుతుంది వాడికి? పెద్ద అయిన తర్వాత అర్థం అవుతుంది, నేను చదువుకున్న నా ధారణయే మళ్ళీ నేను అక్కడ ప్రయోగం చేశానని. అంత మాత్రం చేత భగవంతుడు లేడు, నేను నాస్తికుడిని అవుతానని అనేవాడు కూడా ఉంటాడు. అట్లా కూడా మారేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏది సత్యం ఏది కాదు? నామం చేత జీవుడు ఎట్లా తరిస్తాడు? ఇది పెద్ద ప్రశ్న హైందవ ధర్మంలో. భగవంతుడు రక్షిస్తున్నాడా రక్షించటం లేదా? ఇది ఇంకో పెద్ద ప్రశ్న. ఎందుకంటే మూర్ఖంగా ఆచరిస్తే మూర్ఖమే అవుతోంది, లోకమంతా మూర్ఖంగానే వెళుతోంది. కాకుండా పూర్తిగా వదిలేసిన వాళ్ళు ఇంకా ఎప్పటికీ ఆ భగవంతుడు అన్న అంశాన్ని కూడా తాకలేరు వాళ్ళ జీవిత కాలంలో. ఎందుకు? వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ తెలివితేటలు కానీ, డబ్బు, హోదా, సామాజిక వ్యవస్థలో వాళ్ళ ఎదుగుదల, ఇవే వాళ్ళని రన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎట్లాగైతే చదువుకున్న వాళ్ళు అహంకరించి ఎంతో మంది భగవన్నామం చెప్పడానికి కూడా సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు లోకంలో. చెప్తే వాడి తెలివితేటలకు ఏదో భంగం వచ్చేసినట్లు, తక్కువ అయిపోతానేమో అన్నట్లు. అట్లా బయటికి నామం చెప్పడానికి సిగ్గుపడే లోకం కూడా ఉంది, ఇంకా ఉన్నారు అటువంటి వాడు. అటు దిశగా వెళుతూ ఉంటే అవాంతరాన్ని ఎట్లా మనం సమన్వయం చేయటం, పూర్తి మూర్ఖత్వం కాకుండా ఇటువంటి నాస్తికత్వపు అవాంతరం రాకుండా. అందుకే ఇక్కడ గేయం, చేయతగినది. అది మనిషి అన్నవాడికి చేయతగిన అంశం. భగవద్గీత, నామ సహస్రం రెండు చూపించారు ఇక్కడ. గీత అన్నారు, అది ఏ గీత అయినా కావచ్చు, అష్టావక్ర గీత కావచ్చు, ఏ గీత అయినా కావచ్చు. ప్రసిద్ధంగా భగవద్గీతనే గీత అంటారు కనుక మనం ఇక్కడ భగవద్గీత అంటున్నాం. దాని పవిత్రత ఎట్లాగో అంటే, అక్షరంలో నేర్చుకున్నప్పుడు వాడు ఒక విశ్వాసంతో నేర్చుకుంటాడు. ఏమిటంటే వీటి చేత పదముల చేత వాక్యముల చేత ఒక అంశమును నేను చదవబోతున్నానని వాడికి తెలుసు. చదువుకునేటప్పుడే
అంటే ఇప్పుడు ఎల్కేజీలో చదువుకుంటాడు, యూకేజీకి వెళ్తాడు, పదాలు నేర్చుకుంటాడు, ఫస్ట్ క్లాస్కి వెళ్తాడు, వాక్యాలు నేర్చుకుంటాడు, ఫ్రేమ్ చేయడం నేర్చుకుంటూ వస్తున్నాడు. అప్పుడు వాడికి ఈ ప్రశ్న వేసుకోడు, ఏమిటి ఇది అంటే ఏమిటో చెప్పు అని అడగడు. అడగకుండానే ఇవన్నీ నేర్చుకుంటే వాటి సమూహం వల్ల నేను రేపు చదువుకోగలుగుతాను అన్న ఒక అంశం వాడికి అక్కడ తెలుస్తున్నట్లుగానే ప్రవర్తిస్తాడు ప్రతివాడు. అందుకే అడగడు ఎవడు కూడా. ఏది చెప్పినా సరే చిన్నపిల్లలు ప్రశ్నించరు, విశ్వాసంతో వెళ్ళిపోతున్నారు. కానీ ఎదుగుతున్న కొద్దీ వాడిలోని పరిణితి అర్థమవుతుంది. బేసిక్స్ ఎట్లాగైతే ఇప్పుడు గ్రామర్ నేర్పిస్తాం మనం, ఇంట్లో మాతృభాషకి ఏం గ్రామర్ నేర్పించాం, ఆయన వాడు సరిగ్గానే మాట్లాడతాడు. అదే పరాయి భాషకు మనం అంతా నేర్పించాల్సిందే. మాట్లాడేటప్పుడు లింగ భేదం వస్తే ఎట్లా మాట్లాడాలి, క్రియా భేదం వస్తే ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. కానీ మాతృభాష నేర్చుకునేప్పుడు ఎట్లాగైతే సమన్వయమైన స్వరూపంగా తనకు అర్థమైందో ఏ భాష వాడికి అది, అట్లాగే ఈ బుద్ధి భాషను నామము చెప్పటంలో ఉన్న దాన్ని కూడా సమన్వయం చేసుకుంటాడు జీవుడు. ఎందుకంటే అది వాడి స్వరూప లక్షణానికి తీసుకెళ్తుంది కనుక. మాతృభాషను ఎట్లా అడాప్ట్ చేసుకుంటున్నాడు, స్వరూప లక్షణానికి వెళ్ళేది ఇన్బిల్ట్ గా వాడికి తెలుస్తుంది, ప్రతి వాడికి తెలుస్తుంది. ఇప్పుడు ముస్లిం అల్లా అన్నా కూడా, ఒక క్రిస్టియన్ జీసస్ అన్నా కూడా, హిందువు దేవుడు అన్నా కూడా, అది వాళ్ళ స్వరూప లక్షణానికి తీసుకెళ్లే సంధానం అని విశ్వాసం మాత్రంగానే వాడికి అర్థమవుతుంది. అందుకే సందేహించడు. కానీ నాస్తికుడు ఎట్లా ఉంటాడంటే ఒక మూర్ఖత్వమే అది. ఆస్తికుడి మూర్ఖత్వం వల్ల నాస్తికుడు తయారవుతాడు. వాడు ఎందుకు అయ్యాడంటే ఇట్లా కొబ్బరికాయల భక్తిని చూసి, రాళ్ళ లోపల భక్తిని చూసి తయారయ్యాడు. అంతేగాని వాడికి నిజమైన నాస్తికత్వం భగవంతుడి పట్ల లేదు. అక్కడ డౌట్ లేదు వాడికి. వీడికి ఏమిటంటే వీడు చేసే పిచ్చి చేష్టలను బట్టి మూర్ఖ భక్తిని వల్ల వీడికి నాస్తికత్వం వచ్చింది. అంటే ఇక్కడ చెప్పబోయేది ఏమిటంటే, ఎట్లాగైతే మాతృభాషను అడాప్ట్ చేసుకున్నాడో, ఎందుకంటే పుట్టుకతోనే వాడికి అది తల్లి ద్వారా వచ్చింది కనుక దాని ఇండక్షన్ ఉంటుంది. అట్లాగే స్వరూప లక్షణంతో ఇండక్షన్ ఉంటుంది వీడికి భగవంతుని నామం పలికేటప్పుడు. తెలియకపోయినా సరే, ధాతువులు తెలియకపోయినా సరే, తత్వార్థం తెలియకపోయినా సరే, ఒక నామం పలికితే అది వాళ్ళ లోపల ఉన్న భగవత్ లక్షణాన్ని ట్రిగర్ చేస్తుంది. అందుకే తెలిసినా సరే తెలియకపోయినా సరే పూర్వకాలం రామ అను, కృష్ణ అను అని అనిపించేవాడు. అటువంటి అభ్యాసం ఉండేది. కొన్నాళ్లకు తర్వాత వాడికే అర్థమవుతుంది ఆ పవిత్రత ఏమిటనేది. ఏ స్థాయి వాళ్లకు వాళ్ళ భక్తిలో కానీ జ్ఞానంలో కానీ వాళ్ళకు అర్థమవుతుంది. అనకనే పోతే పెద్ద అయిన తర్వాత సిగ్గుపడతాడు. మన మఠంలో ఒక అబ్బాయి ఉన్నాడు, అంటే బయట నుండి వచ్చి పని చేసే అతనే. ఒక నామం చెప్పమంటే ఎంత సిగ్గుపడిపోయాడు. ఓం శ్రీ గురుదేవాయ నమః అన్నాడు వీడంతే. చస్తే పలకలేదు ఆ మాట, సిగ్గుపడుతున్నాడు దానికి. అంటే మన మఠంలో సాధకుడు కాదు, ఉద్యోగి అనుకుందాం. అంటే లోకంలో అట్లాంటి స్థితి ఉంది. అట్లా అంటే అది ఆడ్గా ఫీల్ అవుతున్నాడు. నేను ఎందుకంటాను నేను సాధకుడిని కాదు అని. కానీ పూర్వం అట్లా కాదు. భగవన్నామం పలకటానికి, నమస్కారం చేయటానికి సిగ్గుపడటం అట్లాంటివి ఉండేది కాదు. ఆ సంస్కారం ఇన్బిల్ట్గా ఉండేది. ఇప్పుడు ఫ్యాషన్, ఈ స్టైల్స్ చదువుకున్న వాళ్ళు వీళ్ళందరికీ అదొక సిగ్గుచేట అయ్యింది. ఎందుకయింది? మూర్ఖత్వం వల్ల. అందుకే భగవన్నామాన్ని చెప్పటానికి ఎవరిని ఎప్పుడూ ఆపకూడదు. వాడెంత మూర్ఖుడైనా సరే, ఏమి తెలియని వాడైనా సరే, వాడి చేత భగవన్నామం చెప్పిస్తే వాళ్ళ లోపల ఉన్న భగవత్ తత్వం ఎప్పటికైనా సరే ఇగ్నైట్ అవుతుంది. అక్కడి నుండి మొదలవుతుంది. ఇది చేయతగినది, పలుకు తగినది. ఎందుకు ఇంకా తత్వపరంగా అర్థం చేసుకున్నాం. ఎందుకు అది పలుక తగినది? ఏ నామం పలికినా సరే మనం పలుకుతున్నాం అంటేనే లోపల తన ఉనికిని చైతన్యవంతం చేసుకుంటే గానీ వాగేంద్రియం మాట్లాడదు. తెలుసు మనకు. ఏ నామం పలికినా ఒకటే కదా. అప్పుడు గాడిద అన్నా ఒకటే. ఏం చేసాం? గాడిద అంటే లోపల ఉనికినే చైతన్యవంతం చేసుకుని పలికాం. రామ అన్నా అంతే కదా.
రెండు పదాలకు అర్థం తెలియకుండా పలికినప్పుడు రెండు కూడా ఏమైంది? తన ఉనికిని చైతన్యవంతం చేసుకొని తాను పలికిన మాటలు. నామం కాదు అది, అప్పుడేమిటి? మాట. ఇప్పుడు ఏమిటి తేడా? ఇట్లాగే అడుగుతాడు నాస్తికుడు. కానీ అక్కడ తేడా ఏమిటంటే, గాడిద అన్నప్పుడు ఒక పవిత్ర భావం వాడికి రావటం లేదు. పశువు అన్న భావం వస్తోంది, నీచమైందని. రామ అన్నప్పుడు నాస్తికుడికైనా సరే ఆ రామనామం భగవంతుని నామం అనే ఒక గుర్తింపు తెలుస్తోంది. దీంట్లో కూడా అవాంతరం ఎంతగా ఉందంటే, వీడు నేరుగా చూశాడు ఒక అబ్బాయిని, 4-5 సంవత్సరాలు ఉంటాయి. కృష్ణ అంటే సినిమా యాక్టర్ కృష్ణ అనుకున్నాడు కానీ కృష్ణుడు అనుకోలేదు. ఇంకేం చెప్పాలి? రామ అంటే కూడా ఎవడో సినిమా యాక్టర్ ఉండుంటే వాడిని అనుకుంటున్నాడు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం అంత నీచంగా ఉంది. ఇప్పుడు లోకం అంతా అట్లాగే ఉంది. కనీసం రామకృష్ణ అంటే ఆ పదములకు దేవుడికి సంబంధించినవని కూడా తెలియని స్థితికి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఆ స్థితి నుండి వాడు ఎదగాలంటే ఇంకా చాలా చేయాలి వాడు. కానీ ఇప్పుడు మనము సాధన స్థితిని మననం చేస్తూ వస్తున్నాం. ఒక పవిత్ర భావము తెలియకుండానే వాళ్ళ లోపల జనరేట్ అవుతుంది రామ అన్నప్పుడు. ఎన్నిసార్లు అనాలి, ఎంతగా అనాలి? గుర్తించేదాకా. ఎన్నిసార్లు శ్వాస పిలుస్తున్నాం? శ్వాస ఎందుకు పిలుస్తున్నాం? ఒకసారి గట్టిగా పీల్చి బిగబట్టి పెట్టేసి కుంభకం చేసి అట్లా ఉంచేసుకుంటే సరిపోతుంది కదా. చేయటం లేదు మనం. దైహిక క్రియకు కావలసిన ఆక్సిజన్ అందేదాకా లంగ్స్ నిరంతరంగా కొట్టుకుంటూనే ఉన్నాయి, ఆపటం లేదు. ఎందుకు? దైహిక క్రియ జరగదు కనుక. ఇది దేహంతో పోల్చిన ఒక దైహిక క్రియకే ఇట్లా ఉంటే నామం ఎన్నిసార్లు చెప్పాలన్న ప్రశ్న ఎట్లా అడుగుతాడు వీడు? అభౌతికంగా ఎట్లాగైతే దైహిక క్రియకు ఆక్సిజన్ అందాలో దేహానికి, అభౌతికంగా తనకు ఏమందాలి? అహం 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 అహమితి అంతఃస్ఫురంతం అనే ఆ లోపల అంతఃస్ఫురణ తెలిసేదాకా బాహ్యనామం పలకాలి. బాహ్యనామం ద్వారా లోపల అంతఃస్ఫురణ తెలుస్తుంది వాడికి. తెలుసా ఎవరికైనా? అందరూ శ్వాస పీల్చుకుంటున్న వాళ్ళందరికీ లోపలికి వెళ్ళి ఏమవుతుందా? గాలి. తెలిసి చేస్తున్నారా? లేదు. కానీ ఏదైనా దేహం బాగా లేనప్పుడు దీర్ఘ శ్వాస పీలుస్తాడు వాడు. ఎట్లా? బై డిఫాల్ట్ దేహం ఆ పని చేస్తుంది. అంటే కుదురుకున్నాను అంటాడు. ఎందుకు ఆ పని చేసింది? దేహం ఇన్వాలంటరీగానే జరుగుతోంది అంటున్నాం మనం దాన్ని. అంటే దైహిక క్రియకు కావలసిన దాన్ని ఆయా అవయవములు, అంగములు అట్లాగూ అడాప్ట్ చేసేసుకున్నాయి. ఎట్లాగో అట్లాగే పసితనం నుండి కూడా నామం పలకటం అనేది జీవుడికి అలవాటు చేయాలి. అల్లా అయినా సరే, జీసస్ అయినా సరే, రాముడైనా, కృష్ణుడైనా, శివ అయినా, ఎవరైనా సరే. ఎందుకు అంటే తాను పలుకుతున్నది తన స్వరూప లక్షణాన్ని దాకా తీసుకెళ్లేదాకా వాడు పలుకుతూనే ఉంటాడు. అభ్యాసం చేయించకపోతే ఆ అబ్బాయిలాగా సిగ్గుపడుతుంటాడు నామం పలకడానికి. ఇప్పుడు ఆ పవిత్ర భావం తాను పలికింది తనను ఏ రకంగా శుద్ధి చేస్తుంది? ఒక నామం తనను ఏ రకంగా శుద్ధి చేస్తుంది? దీనికి కూడా ఒక మంచి హాస్యం ఉంది. ఒక బంగారు నగల షాప్ ఉందట, కొట్టు. దాంట్లో ఉండే అతను ఆ యజమాని బాగా భక్తుడిలాగా బిల్డప్ ఇచ్చి ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని తులసి మాలలు వేసుకుని అన్ని దేవుడి పటాలన్నీ పెట్టేసుకుని ఉంటాడట. ఎవరైనా భక్తుడు రాగానే వాళ్ళ పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కోడ్ లాంగ్వేజ్ ఉంది. ఏమిటంటే ఆ కోడ్ లాంగ్వేజ్ కేశవ కేశవ అంటారట ఎవరైనా రాగానే. తర్వాత ఇంకొకడు ఏమంటాడంటే గోవింద గోవింద అంటాడట, ఆ గోపాల గోపాల అంటాడట. ఆ తర్వాత హరి హరి అంటాడట. అందరు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది?
చాలా భక్తులు వీళ్ళు మాట్లాడితే భగవన్నామం తప్ప ఇంకొకటి పలకటం లేదని అనుకుంటారు. కానీ ఈ కోడ్ లాంగ్వేజ్ ఏమిటంటే వాడు కేశవ కేశవ అని చెప్పగానే ఇది ఇంకొకటికి సిగ్నల్ అన్నమాట, వీడిని ఏ రకంగా దోచుకోవాలి అని. గోపాల గోపాల అన్నాడు అనుకోండి, అంటే వీడు గోవులు దాచుకునేవాడు, వీడికి అసలేం తెలియలేదు, వీడిని ఎంతైనా దోచుకోవచ్చు అని వాడికి ఒక సిగ్నల్ ఇవ్వటం. హరి హరి అంటే హరో హరి అంతే, ఇంకెంతైనా వాడిని క్షవరం చేసి పంపిస్తారు బంగార నగల కొట్టుకు వెళ్తే, మామూలు వాడు వెళ్తే. ఇట్లా భగవన్నామం చెప్పిన వాళ్ళే కదా వీడు అని కూడా అడుగుతారు. మనిషి లోకంలో ఉన్న ప్రతిదాన్ని కూడా దుష్టం చేసుకోవడానికి సిద్ధహస్తుడు. అది ఎంత పవిత్రమైందైనా సరే వీడి ప్రవర్తనలో వాడిని దుష్టం చేయగలడు, నామం అయినా సరే వీడు దుష్టం చేయగలడు. ఇప్పుడు చెప్పిన ఉదంతంలో మొత్తం అంతా నామాన్ని దుష్టమే చేస్తున్నాడు వాడు. కానీ బయట వాడికి ఎట్లా ఉంది? వీడి కోడ్ లాంగ్వేజ్లో వీడు భగవన్నామాన్నే పలుకుతున్నాడు. వచ్చిన వాడు అమాయకుడే అనుకున్నాం, లౌకికంగా అమాయకుడే. కానీ వాడికి ఏం భావం వచ్చింది? భక్తి భావం వచ్చింది. ఇప్పుడు ఇట్లా కాకపోయినా వాడు ఇంకేదో, వ్యాపారస్తులు అందరికీ కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళు ఏదో భాషలో చెప్పుకుంటూ ఉంటారు. అట్లాగే చేసినా కూడా వీడిని దోచుకోవడం అయితే తప్పదు. వాడే వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్తే ఏదో ఒక రకంగా వాడికి టోపీ పెట్టి పంపిస్తాడు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఎదుటి వాడికి వీడు భగవన్నామని చెప్పటం వల్ల వీడు దోషం చేసి పాపం చేసిన వాడే అయినాడు. కానీ ఎదుటి వాడికి ఏమొచ్చింది? భక్తి అనే ఒక భావన కలిగించగలిగాడు. ఈ దుష్టం తెలియకపోతే వాడు ఏమనుకుంటాడు? వీడు భక్తుడనే అనుకుంటాడు. భక్తుడంటే ఒక వ్యక్తిని అక్కడ మనం అడ్రస్ చేయడం లేదు ఎప్పుడు కూడా. భక్తుడంటే భగవంతునికి సంబంధించిన దానిగానే చూస్తున్నాం. భక్తుడంటే ఒక వ్యక్తిగా వాడు ఐడెంటిఫికేషన్ కాదు ఎప్పుడు. భగవత్ సంబంధమైన దాంతో కూడి ఉండిన వాడినే భక్తుడు అంటారు, లేకపోతే అనరు కదా, ఏ స్థాయి అయినా సరే. అంటే ఐడెంటిఫైయింగ్ విత్ గాడ్, నిజమైన దానితో పోల్చి మనం గుర్తిస్తున్నాం దాన్ని. ఈ భావన లోకంలో వస్తుంది. దీనికి కూడా ఒక చిన్న కథ చెప్తారు. ఎట్లాగంటే ఇద్దరు స్నేహితులు ఉన్నారట. ఇద్దరు స్నేహితుల్లో ఒకడేమో భాగవత శ్రవణం చేయడానికి వెళ్తాడు, ఇంకొకడేమో ఏదో సినిమా చూడడానికి వెళ్తాడు. అదేదో ఏదో రకం సినిమా అనుకున్నాం, ఆ మాటలు చెప్పకుండా. వెళ్ళినప్పుడు ఇద్దరు వెళ్ళిన తర్వాత భాగవతం వింటున్నవాడు ఏమనుకుంటాడు అంటే, నేను ఎందుకు వచ్చి భాగవతం వింటున్నా, నా స్నేహితుడు చక్కగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడని స్మరిస్తాడట ఆ సినిమా గురించి. వీడు సినిమాకి వెళ్ళిన వాడు ఏమనుకుంటాడు, నా స్నేహితుడు చక్కగా భాగవతం విని పవిత్రుడు అవుతూ ఉంటే, భగవంతుని కథలు వింటూ ఉంటే, నేను ఎందుకు ఈ పిచ్చి సినిమా చూస్తున్నాను అని అనుకుంటాట. కొన్నాళ్ళ తర్వాత ఇద్దరు చనిపోయిన తర్వాత సినిమా చూసిన వాడినేమో స్వర్గానికి, భాగవతం విన్నవాడినేమో నరకానికి తీసుకెళ్తారట. అప్పుడు అడిగితే లోపల తన భావం ఏమిటో అది ముఖ్యం, బయటికి యాక్ట్ ఏం చేస్తున్నాడని అది ముఖ్యం కాదు అని అక్కడ చెప్పటానికి ఈ కథ. అంటే భాగవతమే విన్నా కూడా వాడి భావం అక్కడ లేకపోతే పోయింది. పవిత్రమే అనుకోని చేసినా కూడా భావం లేకపోతే పోయింది. అంటే దేన్నైనా దోషపూరితంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని అలుసుగా తీసుకుని మనం వాదించి దాన్ని తప్పించకూడదని. ఏదైనా చెప్పబడిన సాధనను లోకంలో ఎంతోమంది ఇట్లా వాదించబడు, వాడికి సమాధానం చెప్పడం నాకు అవసరం లేదు. ఇప్పుడు ఇందాక చెప్పిన కథలాగా భగవన్నామం చెప్తే మోసం చేయొచ్చా, అటువంటివి అనేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అటువంటి కేసులు ఏవో కొన్ని ఉంటాయి. అంత మాత్రం చేత భగవన్నామం అపవిత్రం కాదు ఎప్పుడు కూడా. ఇది బాగా గుర్తించాలి మనం. లోకంలో భగవంతుని పేరిట జరుగుతున్న, భక్తి పేరిట జరుగుతున్న మోసాలకు మనం దీన్ని నిందించి మొత్తం తీసేయకూడదు. ఇది ఇక్కడ బేసిక్గా, అంటే లోకానికి కావలసిన అంశాన్ని మనం ఇక్కడ విచారణ చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రతిసారి నామం పలికినప్పుడు ఒక పవిత్ర భావాన్ని తాకుతాడు వాడు. ఆ పవిత్ర భావం ఏమిటంటే, మొట్టమొదట మనం మననం చేస్తూ వచ్చినప్పుడు సేవించటం అంటే తన విశ్రాంతిని తాకటం. విశ్రాంతి స్థితిని తాకి మనం దాని మీద విషయం యొక్క గ్రహింపుతో ఆపాదన చేసుకుంటాం.
ప్రతిదీ అట్లాగే చేయాలి. అంటే చెయ్యి ఉండి చేత్తో ఏదైనా పట్టుకోవాలి. ఎట్లాగో విశ్రాంతి స్థితి యొక్క ఆధారంలోనే విషయం యొక్క గ్రహింపు వస్తుంది. ఎట్లాగో అట్లాగే భగవన్నామం అనే ఒక పవిత్ర భావంతో వీడిప్పుడు వ్యావహారిక కర్మలు చేస్తున్నాడు. వాడు చేస్తున్నది తత్వపరంగా వచ్చేసి వాడు అన్నీ వదిలేయలేదు. సామాన్య భక్తి స్థితిలో కూడా నామం చెప్తున్నప్పుడు కూడా అన్నీ వదిలిపెట్టిన వాడు కాదు. కానీ పవిత్రత అన్న భావాన్ని ఆధారం చేసుకుని వ్యావహారిక కర్మ చేస్తున్నాడు. కొన్నాళ్ళకి ఏం చేస్తాడు, భగవన్నామం అలవాటైతే ఆ తర్వాత వ్యవహారం తగ్గించుకుని సాధన స్థితికి ఎదుగుతాడు. వ్యవహారం తగ్గించుకోవటమే సాధన స్థితికి మలుపు. ఎట్లాగో లోకంలో ఏమంటారు, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమనాలట, కృష్ణరామ అనే ఓ మూల కూర్చోరాదు అంటారు. ఇది కూడా వీడు నేరుగా చూసిన ఒక సంఘటన. 80 ఏళ్ల తర్వాత బయట తిరగలేక, చెవులు వినిపించక, కాళ్ళు నడవలేక, మోకాళ్ళ నొప్పులు వచ్చి ఏదో బయట తిరగలేని స్థితి వచ్చింది. పిల్లలు ఏమంటారు, ఇప్పుడు కృష్ణరామ అనుకుంటూ కూర్చోవచ్చు కదా అంటారు. అలవాటు లేని ప్రాణం చస్తే కూడా ఆ మాట అనలేదు. ఆ రోజు కృష్ణరామ అనాలంటే వీడు జీవితకాలం అభ్యాసం చేయలేదు కనుక ఆ మాట అనలేడు వీడు. కనుక ఇటువంటిది బేసిక్ గా కేవలం అజ్ఞాన స్థితిలో మొదలైనప్పటికీ కూడా దాన్ని మనం కాదని అనకుండా మొదలుపెట్టి కేవలం అక్కడే ఉండకుండా దాని యొక్క పవిత్ర భావంతో ఎదగటము నామ సహస్రం అవుతుంది. అక్కడ సహస్ర శబ్దానికి కూడా ధాతు అర్థం తీసుకుంటే చాలా గొప్ప అర్థం పలుకుతుంది. సహస్రనామాలంటే 1000 నామాలు చదవటం అర్థం కాదు. నామం అంటే ప్రసిద్ధి. ఏ లక్షణం అక్కడ ప్రసిద్ధంగా పలుకబడిందో ఒక నామంలో, అంటే రామ అన్న పదంలో, కృష్ణ అన్న పదంలో, శివ అన్న పదంలో ఏ లక్షణం ప్రసిద్ధిగా పలుకబడిందో దాన్ని సహస్రం చేయడం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, సహ మానేన వర్తతే ఇతి సమాన. మానే ధాతు, మాన పూజాయాం ధాతు. తర్వాత ఆధ్యాత్మిక గౌరవంతో ఆధ్యాత్మిక గ్రహింపు, కొలత, ప్రవర్తనగా ప్రకాశించుట సహస్రం. ఏ పవిత్ర భావం అక్కడ పలుకబడిందో అది తనకు ఆధ్యాత్మిక గ్రహింపు. ఆధ్యాత్మికం అనే కొలత, గౌరవం. లోకంలో ఒక వ్యక్తిని గౌరవిస్తాం అంటాం. దేన్ని చూసి గౌరవిస్తాం? వయసుని చూసి గౌరవిస్తాం. ఆ మనిషి యొక్క బుద్ధులను చూసి గౌరవించే వాళ్ళు ఉంటారు. ఇంకా గౌరవం అంటే ఆ చదువుకు గౌరవం ఇచ్చే వాళ్ళు ఉంటారు. లౌకికమైన హోదాకు గౌరవం ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇన్ని వివిధమైన గౌరవాల్లో కూడా మనిషి అన్నవాడికి ఆ భౌతిక రూపానికి గౌరవం ఇస్తున్నామా, ఆ లక్షణాలకు గౌరవం ఇస్తున్నామా? డబ్బుకు గౌరవం ఇచ్చామనుకోండి, వాడికి ఏం గౌరవం లేదు అక్కడ. వాడితో ఉన్న డబ్బుకు గౌరవం. మంచితనానికి గౌరవం అనుకుందాం, గుణానికి. ఆ మనిషిని గౌరవించటం లేదు, మంచి గుణాన్ని గౌరవిస్తున్నాం. అంతే కదా? అట్లాగే గౌరవం ఉన్న పదాన్ని మనం అక్కడ అభౌతికంగానే తీసుకొని ప్రయోగిస్తున్నాం, వ్యావహారికంగా కూడా. ఇప్పుడు నామ సహస్రం అంటే ఒక ప్రసిద్ధి అన్న దాన్ని మనం పలుకుతున్నాం అన్నప్పుడు దాన్ని సహస్రం చేసుకుంటున్నాం. మనం ఎట్లా సహస్రం చేసుకుంటున్నాం? సమాన కొలత, సమాన ఉజ్జిగా చేసుకుంటున్నాం. అంటే అక్కడ పలుకబడిన పవిత్రతను తనలో పలికించుకుంటాడు. ఇది జీవుడు ఎదిగే స్థితి. ఆ పవిత్ర భావాన్ని, ఆ పదం పలుకుతున్న పవిత్ర భావాన్ని తనలో పలికిస్తాడు. అంటే మామూలుగా ఇప్పుడు రామ అంటే రమక్రీడాయం ధాతువు తెలియదు అనుకున్నాం. అయినా సరే రామ శబ్దానికి అర్థం ఏమిటి? ఎక్కువగా ప్రసిద్ధంగా లోకంలో తెలిసింది తారక మంత్రం రామనామం, తరింపజేసేది. ఆ తరింపజేసే రామనామం ఎవరి గురించి? తరింపజేయటం అంటే తనను తరింపజేస్తుంది అన్న తన లక్షణానికి వస్తున్నాడు. ఇప్పుడు భౌతికమైన రాముడి రూపము వాడికి అక్కర్లేదు, భౌతికమైన వీడి గుర్తింపుతో వీడికి పని లేదు. ఆ నామము తనను తరింపజేస్తుంది. భౌతికంగా వాడిని వాడు గుర్తించటం లేదు. ఇందాక ఎట్లాగైతే ఒక గౌరవం అన్నప్పుడు మనిషిని గుర్తించకుండా వాడి లక్షణంతో గుర్తించే అక్కడ గౌరవం అనేది ఎక్స్ప్రెస్ అయిందో, మనం వ్యక్తం చేశామో, అట్లాగే భక్తిలో కూడా జరిగేది ఇదే. భగవంతుని యొక్క లక్షణాలను తనలోకి పలికించుకుని ఆవాహన చేసుకోవటం.
ఇదివరకే ఉన్న లక్షణాలు ఇవి నిజానికి, కానీ ఈ స్థితి అందరికీ తెలియదు, తనకే ఆ లక్షణాలు ఉన్నాయని. కానీ ఆవాహన చేసుకుంటాడు. విషయముల ఆభాస, విషయముల ఆరోపణను తగ్గించి భగవత్ లక్షణములను ఆవాహన చేసుకోవటం అంటే తనకు తాను ఆపాదన చేసుకుంటాడు. ఇదే సారూప్య భక్తిలో కూడా చాలా ముఖ్యమైన అంశం. భగవంతుడు ఎట్లా పవిత్రము, నేనంత పవిత్రంగా ఉండాలి. బయట పూజగా అనుష్ఠానపరంగా పూజ చేసే వాళ్ళలో కూడా ముందు ఇదే ఉంటుంది. రోజు వంట చేస్తున్న ఆడవాళ్ళు ఉన్నారు అనుకుందాం. వాళ్ళు మామూలుగా అయితే ఏదైనా ప్రత్యేకమైన వంట చేస్తే ఏం చేస్తారు? కాస్త నోట్లో వేసుకొని చూసేస్తారు. ఎందుకు చూస్తారు? ఎంగిల్ చేయాలన్న దృష్టి కాదు కదా, భర్తకు కానీ పిల్లలకు కానీ పెట్టేటప్పుడు సరిగా ఉందా లేదా అన్న దృష్టి. అదే నైవేద్యం వండుతున్నారు అనుకోండి, ఆ సాహసం ఎవరు చేయరు. ఎందుకు చేయరు? అక్కడ ఒక పవిత్ర భావం వచ్చేసింది. నైవేద్యం అంటే నివేదన, భగవంతుడికి పవిత్ర స్వరూపుడికి పవిత్రంగా చేయాలి. ఈ మాత్రం అనుష్ఠానం ఉన్న అలవాటున వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఒక పవిత్ర భావాన్ని అభ్యాసం చేస్తున్నారు. ఆ అభ్యాసంలో కేవలం మనం ఏమనుకుంటాం, ప్రసాదానికి పవిత్రత, స్వామికి పవిత్రత కాదు, వాళ్ళలోని పవిత్రత ఎదుగుతుంది. వ్యావహారిక విషయాత్మక జీవితంలో ఆ పవిత్రత అణగద్రొక్కబడుతుంది. తనకున్న పవిత్ర స్వరూపాన్ని తాను అణిచివేసుకుని బయట తిరుగాడుతున్నాడు. బయటకు వెళ్ళి ఏ ప్రవర్తన చేయాలన్నా, విషయాత్మకంగా ప్రవర్తించాలన్నా ముందు మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే తన స్వరూపాన్ని అణచాల్సిందే. అణిచే వెళతాడు, లేకపోతే వెళ్ళడు, వెళ్ళలేడు. ఆ ప్రవర్తన బయట జరగాలంటే తన స్వరూప గ్రహింపును ఆపి ఆ గ్రహింపును తీసుకోవాలి. అంటే ఆపి కానీ లేదా ఆధారం మీద మూసేసి ఆరోపణ చేసుకుని అంతదాకా ఆ పని చేయలేడు. ఎప్పుడైతే భక్తి అన్న భావంలో నామం పలుకుతున్నాడో ఆరోపణ ఆగిపోయింది, ఆవాహన అవుతోంది, పవిత్రతను ఆవాహన చేస్తున్నాడు. తెలియని స్థితి నుండి ఎప్పుడైతే శ్రవణం ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకుని ఆ దైవ లక్షణముల యొక్క ఆ లక్షణాలన్నీ తెలుసుకుంటాడో, నామాలన్నిటి యొక్క అర్థం ఏ రోజు వాడికి స్ఫురించి తెలుసుకుంటాడో, ఆ రోజు ఏమవుతుంది? లోపల తన భావాలే ఇవి అని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాడు. అలవాటు లేనివాడు ఆ పని చేయలేడు. చెప్పబడుతున్న రాముడు అక్కడ, రముక్రీడాయం ఇక్కడ రెండు బయట చూస్తాడు. కానీ అదే భక్తిలో ఆవాహన చేసుకున్నవాడు ఎట్లా చూస్తాడు? రామ అన్న అర్థం చెబుతుంటేనే, ఆ నామమునకు అర్థం చెబుతుంటే తనదే అన్న గ్రహింపుకు రాగలుగుతాడు. భక్తి నుండి జ్ఞానానికి పరిణితి. అంత తొందరగా దాన్ని తీసుకోగలడు. అది నాదే అని అర్థం అవుతుంది వీడికి. ఎందుకు? ఇదివరకే ఆ పవిత్రతను ఆవాహన చేసుకోవడంలో అభ్యాసం అయి ఉన్నాడు కనుక. అందుకే నామం చేత తప్పకుండా ధరిస్తాడు. గేయం, పలుక తగినది ఆ నామం. తెలియని స్థితి నుండి తన స్వరూప లక్షణమైన దర్శనం చేసేదాకా కూడా తన లోపల దాన్ని స్మరిస్తూ ఉండటం అనే అభ్యాసము చులకన కాదు, ఎప్పుడు కూడా అత్యున్నతం. చేసి చూడమనండి ఎవరినైనా, ఎంత సులభమో అర్థమవుతుంది. ధారణ పోకుండా ఒక నామాన్ని రోజంతా పలకాలంటే ధారణ పోకుండా అంత సులభమేం కాదు. అది చులకన కాదు ఎప్పుడు కూడా. అందుకే గేయం, గీతా నామ సహస్రం. కేవలం పారాయణం చేస్తున్న వాళ్ళను తప్పించకుండా మనం ఏం చేయాలి? తాత్పర్య సంయుక్తంగా చేయాలని వాళ్ళని మార్చాలి. అంతేగాని ఆపేయమని కాదు. అక్కడ నీకేం రాదు, అక్కడ నువ్వు మేకలాగా అరుస్తున్నావు, అట్లా కాకుండా ఏం చేయాలి? ఒక్క నామం నువ్వు చెప్తున్న దాన్ని నా అర్థం తెలుసుకో అని ఒక ప్రశ్న ఎప్పుడైనా వేసినా, వాడికి సలహా ఇచ్చినా, సూచన ఇచ్చినా వాడు మారిపోతాడు నిజమైన వాడైతే. అందుకే గేయం, పలుక తగినది. ఇంకా తత్వపరంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం ఇక్కడ పలుకు అన్న మాట ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది? ఈ పలుకు మనిషికి తప్ప వేరే జీవరాశులు ఎవ్వరికీ లేదు. ఆ తేజస్సు మనిషికి ఒక్కడిది. అంటే వాటికి కూడా కమ్యూనికేషన్ ఉంది. ఏదో ఒక సిగ్నల్ ద్వారా అవి కూడా మాట్లాడుకుంటున్నాయి. చీమలు కూడా మాట్లాడుకుంటున్నాయి శబ్దమేం లేకుండానే.
కమ్యూనికేషన్ ఒకటే కాకుండా పలుకు అని మనిషి పలికే పలుకుకు ఏమిటి విలువ? కేవలం మనం భాషలు ఇన్ని రకాల భాషలు పెట్టుకోవడానికి, భారతదేశంలో ఉన్న ఇన్ని రకాల భాషలు పెట్టుకోవడానికి మనకు పలుకుందా? మనిషి అనేవాడికి లేదు. పలుకు యొక్క విలువ చాలా చాలా గొప్పది. లోపలి భావాన్ని వ్యక్తం చేయగలిగే, స్పష్టంగా వ్యక్తం చేయగలిగే తేజస్సు ఉన్నది ఒక్క మనిషికి మాత్రమే. పలుకు ఇంకొక మనిషికి ఉన్న తేజస్సు గొప్పతేమిటి? పశుపక్ష్యాదులకు లేనిది తనకు మాత్రమే ఉన్నది. మాటతో పాటుగా ఎరుక, జ్ఞానం. జ్ఞానం నరాణం అధికో విశేష. ఈ రెండు మనిషి జన్మలో, మనిషి దేహానికి ఉన్న విశేషమైన తేజస్సులు. ఎందుకు ఈ తేజస్సు అంటే, ఇదే మనం సంస్కృత భాష పాటలో పోయిన వారం స్వామివారు ప్రవచనంలో కూడా విన్నామేంటి, లోపలి వెలిగే బయటి పలుకుగా ప్రసార రూపం సంస్కృతం. సంస్కరింపజేసేదే పలుకు. అక్కడ లోపలి భావాన్ని బయటి పలుకుగా, వెలుగును పలుకుగా వ్యక్తం చేస్తాడు. చేయటం అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం, గాడిదాన్ని పలికినా లోపలిదే, రామ అన్న లోపలిదే. కానీ ఇక్కడ మనం పదాన్ని పలకం. ఎప్పుడూ కూడా భాష అంటే పదం కాదు, భాష అంటే అక్షరముల కూర్పైన పదం కాదు, పదముల కూర్పైన వాక్యం కాదు. ఎప్పుడు కూడా భావ వ్యక్తీకరణ, భావ ప్రకటన సంస్కృతం అని, భారతీయం సంస్కృతం. అంటే లోపల ఉన్న దాన్ని ఒక అక్షర రూపంలో చెప్పగలము. అది డీకోడ్ చేసుకొని ఎదుటివాడు ఎట్లా వింటాడు? మనం చెప్పిన పదముల ఆధారంగా భావాన్ని తీసుకుంటాడు. ఈ భావము ఆహార, నిద్ర, భయ, మైథునంలో 4టితో సమంగా పశుపక్ష్యాదులు కూడా చేయగలవు. ఆకలేస్తే ఒక కాకి అరుస్తుంటే వేరే కాకులన్నిటికి కూడా ఆ అరుపులోని ఆకలి అర్థమవుతుంది, ఆపద అర్థమవుతుంది. ఇక్కడ కూడా భావ వ్యక్తీకరణయే అర్థమైంది. తప్పేం కాదు కదా, అవి కూడా చేస్తున్నాయి కమ్యూనికేషన్. కానీ ఈ పలుకులో మనం ఇది సంస్కరింపజేసే పలుకు మనిషి మాట అని ఎందుకు అన్నామంటే, ఇది కేవలం ఈ ఆహార, నిద్ర, భయ, మైథునములని ఈ 4 అంశములతో దేహధారికి సంబంధించిన వీటిని కాక జ్ఞానం అనే దాన్ని మనం పలుకగలం, ఎరుకని పలుకగలం, అంటే అభౌతికాన్ని పలుకగలం. కేవలం ఈ విషయాత్మకమైన గ్రహింపులను కాకుండా ఆధ్యాత్మిక గ్రహింపులను పలుకగలిగిందే మనిషి యొక్క భాష తేజస్. అందులో సంస్కృత భాష సంస్కరించే భాష, వాగ్భూషణం భూషణం. అందుకు వాక్కు యొక్క ఆ పవిత్రత అంతటి. ఇప్పుడు అదే వాక్య అంత పవిత్రమైతే దాంట్లో భగవన్నామాన్ని పలకటంలో మనం ఇంత పవిత్రమైన వాక్కును కూడా భాష రూపంలో ఏం చేసాం? వ్యవహారం కోసం వాడుకుంటున్నాం. సంస్కృత భాషను కూడా వ్యవహారం కోసం వాడుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే భగవన్నామాన్ని ఈ పవిత్ర అంశమునకు జోడించి తీసుకున్నామో అప్పుడు అదేమవుతుంది? కేవల ఆధ్యాత్మికాన్నే స్థాపన చేస్తుంది, ఆధ్యాత్మిక గ్రహింపునే అందిస్తుంది. ఇప్పుడు మనం ప్రవచనం చెప్పుకుంటున్నామంటే ఇక్కడ ఎంత భాష, ఏ భాషల్లో మాట్లాడినా, ఇంగ్లీష్ పదములే మాట్లాడినా, సంస్కృత పదములు మాట్లాడినా, తెలుగులో మాట్లాడినా, ఇక్కడ చెప్పబడే ఒక కేవల అభౌతిక అంశమునే అందుకోవడానికి ఎదుటివాడు దాన్ని డీకోడ్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ వ్యవహారం మాట్లాడటం లేదు. పశుపక్ష్యాదులుగా ఆ పరిమిత స్వరూపంలో ప్రయోగం లేదు. ఇక్కడ దాన్ని అతిక్రమించింది జ్ఞానాన్ని పలుకగలడు ఇక్కడ మనిషి. ఇది మనిషికున్న గొప్ప తేజస్సు. అందుకే గేయం. గేయం అంటే గైశెప్పే ధాతు, పలుకగలుగుట, పలుక తగినది, పలుకబడవలసినది. నామ సహస్రం. గీత అంటే కూడా గైశెప్పే ధాతు. ఇప్పుడు భగవద్గీతను పలకటం అనే అంశాన్ని క్లుప్తంగా మననం చేస్తే ఎట్లా ఉంటుందంటే, భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాల్లోని శ్లోకాలు చదవాలనో, లేదా భావయుక్తంగా అధ్యయనం చేయాలనో, లేదా రాగయుక్తంగా పాడుకోవాలనో, ఇవి అక్కడ అర్థం, పై అర్థాలు. లోపల అర్థం ఎట్లా ఉంటుందంటే,
ఓం తత్సత్. ఓం తత్సత్. బయట శ్లోకాలు పలకటంలో గాని, ఒక నామం సహస్రనామం పలకటంలో గాని బయటికి పలుకుతున్న అర్థం ఎట్లాగో బయటిగా వాటి రూపం అది. కానీ నిజంగా దాన్ని పలకటం అంటే ఒక శ్లోకం యొక్క తాత్పర్యమును జీవించటం, ఇది పలకటం. ఉదాహరణకు మన్మనాభవ, మద్భక్త, మద్యాజి, మాం నమస్కురు, మామే వైశ్యసి అని ఏవేవైతే అక్కడ కొన్ని చూపించారో చేయతగినవి, నన్నే స్మరించు అని ఈ పదముల అర్థం ఏదైతే ఉందో దాన్ని తన జీవిత సాధనలో జీవింపచేయటం భగవద్గీతను పలకటం. మన్మనాభవ, మద్భక్త భవ, మద్యాజీ భవ, మాం నమస్కురు అంటే అక్కడ ప్రసిద్ధార్థంతో తీసుకున్న కృష్ణుడు భగవంతుడు చెప్తున్నాడు, భగవంతుణ్ణే స్మరించు, భగవంతుణ్ణే భక్తి చేయు, భగవంతుణ్ణే ఆ స్థితిలోనే నిలువు. ఇవి అంటున్నప్పుడు దాన్ని పలకటం, ఆ శ్లోకం రోజు చదవటం పలకటం అనిపించకూడదు. అది చేయటం అంటే ఆ లక్షణములను తాను అభ్యాసం చేసి జీవించటం భగవద్గీతను పలకటం. ఇది గేయం గీత. నామ సహస్రం. విశ్వం విష్ణుర్వషట్కారు, వషట్కార అన్నాం. విశ్వం అన్న ఒక్క పదంలోనే మొత్తం అర్థమంతా ఇమిడిపోయింది. విశ్వం అంటే విశ్వస్వరూపుడైన ఆ విష్ణువును కీర్తిస్తున్నాం అని రోజుకు 100 సార్లు పలికినా అది నిజమైన పలుకు కాదు. ఎట్లాగో విశ్వం అన్న అంశమును తాను అక్కడ ప్రవర్తింపజేయటం. విశ్వం అన్న అంశం విషప్రవేశనే ధాతువు చేత. విశ్వం విష్ణు, విశ్వం విష్ణు. విష్ణు అన్న ఆ పదం ఏం చూపిస్తుంది? విష్ణు వ్యాప్తవు ధాతువు. దాన్ని ప్రవేశించటంలో గుర్తించడం. ఎక్కడెక్కడ తాను ప్రవేశిస్తున్నాడో విష ప్రవేశనే ధాతువు చేత. దాని యొక్క రూపం ఏమిటి? ఇప్పుడు లోకంలో ఒక 10 గదులు ఉన్న ఒక ఇల్లు ఉందనుకుందాం. అక్కడ ఏమవుతోంది? అన్ని గదుల్లోకి వెళ్ళాలంటే దానికి ఆధారం ఏమిటి? ఇంట్లో మొత్తం గదులన్నీ గోడల చేత వేరు చేయబడినవి. కానీ అన్ని గదులకు ఆధారమైన నేల ఒకటే. తాను ప్రవేశిస్తున్నప్పుడు అన్ని గదుల్లోకి ప్రవేశిస్తున్నాడా? ఒకటే అయిన నేల మీద నడుస్తున్నాడా? ఒకే కాలనీలో ఇల్లు కట్టారు. ఇళ్ళన్నీ కూడా వాటి ప్రహరీ గోడల ద్వారా వేరు చేయబడినవి. ఇదొక ఇల్లు, అదొక ఇల్లు, ఇన్ని ఇళ్ళు ఉన్నాయి. అన్ని ఇళ్లలోకి వెళ్ళడానికి తనకి రోడ్డు ఒకటి ఉంది. ఇప్పుడు తాను ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి వస్తున్నాడు, అన్ని ఇళ్లలోకి వెళ్ళొస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రహరీ గోడల వల్ల వేరైన ఇళ్లలోకి వేరువేరు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాడా? ఒకే ఆధారంగా ఉన్న నేల మీద నడుస్తున్నాడా? ఈ ప్రశ్న మనం ఎప్పుడు వేసుకోం. ఎందుకు? వ్యావహారికంగా మనకు గదులు కనిపిస్తున్నాయి, ఇళ్ళు కనిపిస్తున్నాయి, వేరువేరుగా అన్ని కనిపిస్తున్నాయి. కానీ అంతటా ఆధారమై ఉన్నది నేల, అఖండంగా ఉన్నది ఒక్కటిగా. అట్లాగే విశ్వం అన్న తన ప్రవేశమునందు తనెక్కడ గ్రహింపును తీసుకోవటంలో ప్రవేశిస్తున్నాడు. ఒక ఇంద్రియము ద్వారా ఒక గ్రహింపును తీసుకుంటున్నాడంటే తాను ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు ప్రవేశించడానికి చెవి ద్వారా విన్నా, కంటి ద్వారా చూచినా, ఆఘ్రాణం ద్వారా వాసన చూచినా ఆధారమై ఉన్నది నేల ఏమిటక్కడ? గ్రహింపు. ఆ గ్రహింపునందు ప్రవేశిస్తున్నాడు. అది విష్ణు లక్షణం. ఇప్పుడు ఎప్పుడైతే విశ్వం విష్ణుర్వషట్కారోహ అని మనం సహస్రనామాలు గబ చదివేస్తున్నాం అనుకోండి, ఏ ఒక్కసారైనా విష్ణువు యొక్క విశ్వస్వరూపాన్ని మనం జీవించకపోతే, అంటే ప్రతి ప్రవర్తనలో కూడా తన వెలుగును ప్రసరింపజేసి ఆ వెలుగులో తాను ప్రవర్తిస్తున్నాడు. ఆ వెలుగు నేల. ఆ వెలుగు లేక తను దాని మీద గమనం లేదు, ప్రవర్తన లేదు తనకు. ఇది గుర్తిస్తే ఒక్కసారి ఆ వెలుగే, లోపలి వెలుగే
తన విష్ణు లక్షణం అని తను అర్థం చేసుకోగలుగుతాడు. ఇది ఎప్పుడైతే పలకటంలో తాను జీవించాడో ఒక్కసారి, అది గేయం గీత నామ సహస్రం అని ఇక్కడ శంకరులు చూపించింది సూచన. అది నేరుగా భజ గోవిందమైంది. దేన్ని పలికినా పలకటం అంటే ఉచ్చరించటం మాత్రమే కాదు, దాన్ని తోసిపుచ్చటం లేదు, నిందించటం లేదు, కానీ అంతకంటే ఉత్తమంగా ఆ అర్థాన్ని తాను లక్షణాత్మకంగా జీవించటం. ఇంతకు మించిన గొప్ప సాధన, కేవలం అద్వైతపరమైన సాధన ఇంకేది లేదు. ఇప్పుడు ద్వైతపరంగా చెప్పబడిందా అద్వైతపరంగా చెప్పబడిందా అన్న మీమాంస లేదు. తన ప్రవర్తన ఎప్పుడూ అద్వైతమే. భక్తి చేసిన అద్వైతమే, జ్ఞానమైన అద్వైతమే, ఏది చెప్పినా మాట్లాడినా అద్వైతమే. ఎందుకంటే రెండవ అంశాన్ని ఊహించుకోగలడు కానీ రెండవ అంశాన్ని సృష్టిలో తాను సృష్టించలేడు, క్రియేట్ చేయలేడు. ఏదేది సృష్టిలో తనకంటే భిన్నంగా రెండవ రూపంగా కనిపిస్తుందో అదంతా ఊహాత్మకం. తనకు ఆధారమైన తన స్వరూప వెలుగులో తన స్వరూపపు యొక్క ఆధారంగానే అంతటా ప్రవేశిస్తున్నానని ఎప్పుడు గుర్తిస్తాడో అది విష్ణువు యొక్క విశ్వ లక్షణాన్ని పలకటం అవుతుంది. ఇంత గొప్ప విశేషమును పలకటం కంటే గొప్ప సాధన ఇంకేం చేయడు మనిషి ప్రతి ప్రవర్తనలో కూడా. అందుకనే గేయం గీత నామ సహస్రం ఉన్నారు. ఇప్పుడు దీంట్లో వెంటనే చూపించబడుతున్నది ఏమిటంటే ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం. అజస్రం అన్న పదానికి ముందు విశేషణమును అర్థం చేసుకుంటే ఎట్లాగూ ఎడతగని ఉనికి అజస్రం, జసు ఉపక్షయే ధాతు, క్షీణ దశ లేనిది, ఎడతగనిది, కంటిన్యూస్. అజస్రం శ్రీపతి రూపం ధ్యేయం. ఇప్పుడు ఎప్పుడైతే నామం పలకటానికి మనం ఏమంటున్నాం, ఉత్తమోత్తంగా పలకటం అంటే దాన్ని జీవించటం, నామమును లక్షణంలో జీవింపచేయటం అని అన్నాము. ఇప్పుడు దాన్ని ధ్యేయం ఏమిటి? చింతన. ధ్యేయం అంటే ధ్యేయం చింతాయాం ధాతువు ఏం చూపిస్తుంది? శ్రీపతి రూపం. మామూలుగా అర్థం ఏమంటారు విష్ణు సహస్రనామాల్లో? శ్రీపతి అంటే అక్కడ నారాయణుడు గనుక నారాయణుడి రూపమును ధ్యానం చేయంటున్నారు. ఇది కేవలం భౌతికమైన అర్థం సామాన్య స్థితితో పోల్చి. ఎప్పుడైతే ఉత్తమ స్థితిలో ఆ నామాన్ని పలికాడో, అంటే ఆ నామము యొక్క లక్షణమును తాను ప్రవర్తనలో జీవించాడో, అప్పుడు ఏమవుతుంది? శ్రీపతి రూపము అనే అంశము ధ్యేయం అంటే చింతన చేయటం. అంటే ఎట్లాగైతే పలుకుట అన్న అర్థమో ఇప్పుడు చింతన కూడా అదే అర్థం అవుతుంది. శ్రీపతి రూపం అంటే శ్రీపతి పదం ఏం వాడారో దానికి అర్థం చేసుకుంటే శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మీదేవికి పతి నారాయణ, శ్రీపతి. కానీ అజస్రం అన్న ఆ విశేషణమే దాన్ని ఏం చేస్తుంది? అక్కడ అభౌతికం చేసేసింది. లక్ష్మి కాదు నారాయణుడు పౌరాణికంగా చూపించబడిన రెండు క్యారెక్టర్స్ కావు అక్కడ. శ్రీ అంటే అందరి చేత ఆశ్రయింపబడిన ఆధ్యాత్మికం ఏదుందో అది శ్రీ లక్షణం. శ్రీ సేవాయాం ధాతు, శ్రేయతి సర్వైహీతి శ్రీహి. శ్రీపతి, పతి అంటే దాన్ని రక్షించేవాడు, పారక్షణే ధాతు. దాన్ని గ్రహించేవాడు, పాపానే ధాతు, స్వీకరించేవాడు. ఇప్పుడు ఇందాక మనము విష్ణువు యొక్క విశ్వ లక్షణాన్ని ప్రవర్తింపజేశాం. అంటే ఎట్లాగో అన్ని గదుల్లోకి వెళుతున్నప్పుడు గోడల ద్వారా వేరైన గదుల్లో మనం వెళ్ళలేదు. మనం ఎక్కడున్నాం? ఒకే నేల మీద ఉన్నాం. ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళినా నేల ఒకటే. ఈ రెండు గదులు వేరవటానికి గోడ కారణం, అంతేగాని నేల ఒకటే, అది వేరు కాలేదు. మనం అనుకోవాలంతే, కానీ అది వేరు కాలేదు. అట్లాగే అఖండమైన తన వెలుగులోకి తాను ప్రవేశించటం విశ్వలక్షణం, విష్ణువు యొక్క విశ్వలక్షణం. దీన్ని ఇప్పుడు ధ్యేయ చింతాయాం ధాతు, అఖండమైన అదే పదం ఇక్కడ అఖండమైన అజస్రం పదంతో వాడారు. అంటే సృష్టి అంతా ఇప్పుడు ఒక మనిషి ప్రవర్తిస్తున్నాడు, వీడు మాట్లాడుతున్నాడు, వాడు వింటున్నాడు.
రెండింటికి ఆధారమైంది ఏమిటి ప్రయోగంలో? స్మృతి. ఈ స్మృతి నుండి మాట అనే ఒక ప్రయోగం వస్తుంది, ఆ స్మృతి నుండి వినుట అన్న ఒక ప్రయోగం జరుగుతుంది. కానీ రెండింటికి ఆధారమైంది ఒకటే స్మృతి. స్మృతిలో భేదం ఉందా? ప్రయోగంలో భేదం ఉంది. కానీ ఒక ఇండివిజువల్ మనిషి అంటే ఒక వ్యక్తిగత మనిషి రూపంగా తీసుకోకుండా లక్షణాత్మకంగా తీసుకుంటూ ఉంటే, వీడు మాట్లాడినా అదే స్మృతి ప్రయోగం జరుగుతుంది, వాడు విన్నా అదే స్మృతి ప్రయోగం జరుగుతుంది, ఇంకొకటి తిట్టినా అదే స్మృతి ప్రయోగం జరుగుతుంది. ఇప్పుడు అంతటా ఉన్నది అందరూ సేవించేది ఏమిటి? స్మృతి అనే అంశం. దీనికంటే వేరుగా వాడు ప్రయోగం చేయనేలేడు. ఆధారమైన దాన్ని విడిచిపెట్టి, నేలను విడిచిపెట్టి వేరు వేరు ఇళ్ళు కట్టేస్తారా? గాలిలో కడతారా? అట్లా కట్టినా ఆకాశం కూడా అఖండమే. అట్లా మనం చేయలేము. ఆధారమైంది ఆకాశమైనా నేల అయినా దాన్ని విభాగం చేసి మనం వేరు చేయలేము. ఎన్ని ఇళ్ళు కట్టినా ఒక్క నేల మీద కట్టారు. భూమి అఖండం. గోడ కట్టుకుని నీదినా అనుకోవాలి భ్రాంతి చేత, అంతేగాని భూమి అఖండం ఎట్లాగో ఎన్ని ఇంద్రియ ప్రయోగాలు ఎన్ని వ్యక్తిగత రూపాల ద్వారా జరిగినా అక్కడ ఏం జరుగుతుంది? స్మృతి ప్రయోగం. ఇది స్త్రీ అంశం. సర్వై శ్రిత, అందరి చేత అదేమిటి ఆశ్రయింపబడిన ఆధారమైందేమిటి? స్త్రీ లక్షణం. ఇప్పుడు దీన్ని రక్షించుకోవటము వీడి గ్రహింపులో గుర్తింపు, గ్రహింపు యందు గుర్తింపు. ఒక శబ్దం వస్తుంది అన్నాం మనం, ఒక పక్షి శబ్దం చేస్తుంది, ఒక కుక్క అరుస్తుంది, ఒక మనిషి మాట్లాడుతున్నారు. ముగ్గురు ఏం చేస్తున్నారు? కేవలం భౌతికంగా వాగేంద్రియ ప్రయోగం, కేవలం భౌతికంగా, ఇంకా చైతన్యం దాకా వెళ్ళనే లేదు. వాగేంద్రియ ప్రయోగం అంటే ఒక భావాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. ఆ పశుపక్ష్యాదుల భాషలోనైనా సరే వాగేంద్రియ ప్రయోగమే జరుగుతోంది. అది ఇక్కడ ప్రవచనం జరుగుతుంటే ఒక 100 మంది వింటున్నారు అనుకుందాం. అందరూ ఏం చేస్తున్నారు? భౌతికంగానే శ్రవణేంద్రియ ప్రయోగం, అంతకంటే వేరే ఏం చేయటం లేదు. ఇది భౌతికంగా ఎట్లా మనకు అర్థమవుతుందో, సృష్టిలో ఏ ప్రాణి ఏ ప్రవర్తన చేసినా అది స్మృతి ఆధారమైన ప్రవర్తన జరుగుతోందా, స్మృతి ఆధారం లేకుండా జరుగుతుందా? వాడికి గుర్తింపు ఉందా లేదా కాదు, నీతో పోల్చి సమాధానం నీ గ్రహింపులో ఏమిటి? గుర్తించిన వాడైతే స్మృతియే ఆధారం. నాస్తికుడైనా ఆస్తికుడైనా అజ్ఞాని అయినా పిచ్చివాడైనా జ్ఞాని అయినా ఎవరు చేసినా ఒకే ప్రయోగం. వాడంతకంటే వేరే ఏది చేయలేదు. ఇది శ్రీపతి రూపం, అజస్రం శ్రీపతి రూపం. ఇది చింతన చేయాలి. ఎంతమందినైనా విను, ఎంతమందితోనైనా మాట్లాడు, ఎంతమందితో ఏ వ్యవహారమైనా చేయుగాక. మనం వ్యవహారమే చేస్తాం. ఎందుకంటే మొట్టమొదట మనం అనుకున్నది ఏమిటంటే, బయటికి రావాలంటే లోపల దాన్ని ఎట్లాగూ దాని మీద సూపర్ ఇంపోజ్ చేసి అప్పుడు కానీ నువ్వు ఏ పని చేయలేవు. ఎన్ని మాటలు చెప్పుకున్నా సరే బయటి ప్రవర్తన వాడికి స్పర్ధదాయకమే. కానీ చింతన ధ్యేయం శ్రీపతి రూపం, అజస్రం శ్రీపతి రూపం ధ్యేయం. చింతనలో ఏముండాలి? నువ్వు ఏదైనా వ్యవహారంలో మాట్లాడుతుండగాక నీ భావం వ్యక్తం చేస్తుండో అక్కడ విషయానికి సంబంధించింది వచ్చి తీసుకువెళ్ళు అని ఏదైనా చెప్తుంటాం. తినేసి వెళ్ళు, ఇక్కడికి పెట్టాను నీ వస్తువు నా వస్తువు తీసుకెళ్ళు, ఇది ఇట్లా చేద్దాం అట్లా, ఇదంతా వ్యవహారం. కానీ ధ్యేయం ఏమిటి? ఇక్కడ ఏ ప్రవర్తన జరిగినా, సృష్టిలో ఏ ప్రాణి ప్రవర్తించినా అది స్మృతి యొక్క ప్రయోగమే, అంతకంటే వేరుగా చేయలేదు ఏ ప్రాణి కూడా. ప్రాణియే చేయలేకపోతే మనిషి ఎట్లా చేస్తాడు? ఎవరూ చేయలేరు. సృష్టిలో ప్రతి కదలికకు ఆధారం చైతన్యం. చైతన్యం లేక కదలిక లేదు. ఒక వస్తువు ఇక్కడ ఉన్నది కదలాలంటే ఏదో ఒక చైతన్య స్వరూపం దాన్ని కదిలించాలి. లేదు గాలికి ఎగిరిపోయింది అన్నాం అనుకోండి, వాయువు యొక్క చలనమే దాన్ని కదిలించింది. దానికై అది కదలలేదు. న్యూటన్ లో అదే కదా, దానికై అది ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకుండా కదలలేదన్నాడు. మరి ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎట్లా వచ్చింది? చైతన్య రూపం. కదలికలకు ఆధారం చైతన్య స్వరూపం. అట్లాగే సృష్టిలోని ప్రతి జీవుడి ప్రవర్తనకు ఆధారం
శ్రీపతి రూపం, అజస్రం శ్రీపతి రూపం. ఎడతగని ఉనికి ప్రవర్తిస్తుంది సృష్టిలో. అంటే ఏం చేయట్లేదు అది, మళ్ళీ ప్రవర్తిస్తుందంటే మన భాషలో తీసుకోవాలి. అంతటా అది సమమై నిలిస్తే వీళ్ళు ప్రవర్తన చేసుకుంటారు. చలించకుండా భూమి ఉంటే ఎన్ని ఇళ్ళన్నా కట్టుకుంటాడు వీడు. ఇంత పెద్ద కాలనీ ఏర్పడింది అనుకోండి, ఏమైంది? భూమి ఏం చేసింది? కాలనీ ఏర్పడటానికి ఏం చేయలేదు, అది ఉన్నదంతే. ఉన్నంత మాత్రం చేత అంత పెద్ద ఏరియాని ఒక దీన్ని ఏమంటారు, గేటెడ్ కమ్యూనిటీ అని ఒకరు చేసి గేట్ వేసుకున్నాడు వీడు. దాని బయట ఏమో గేట్ బయట, గేట్ లోపల. ఇవన్నీ వీడు చేసుకున్నవి. కానీ భూమి ఏం చేస్తుంది? మార్పు లేకుండా ఉన్నదంతే. అట్లాగే సృష్టి అంతా ఉనికి వ్యాపించి ఉందంతే, అదేమీ చేయటం లేదు. చేయని స్వరూపంతోనే వీడు ఇంత కథను నడిపిస్తున్నాడు. కథంతా దాని ఆధారంగా, కథకేమో విలువ లేదు. ఎంత ఎన్ని ఇళ్ళు కట్టుకొని ఎంత అన్నా కూడా కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాల తర్వాత అవన్నీ శిథిలం అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఆ రాజ్యం ఉంటుందా, కమ్యూనిటీ ఉంటుందా, ఏదైనా ఉంటుందా? అక్కడ మళ్ళీ ఏముంటుంది? మట్టిగడ్డ, కంకర్రాయి, ఇంతే. అట్లాగే సృష్టిలో ఎంత ఉనికిని ఆధారం చేసుకుని ఈ నాటకం అంతా నడిపించినా అక్కడ ఏం జరగటం లేదు. చివరికి ఏముంటుంది? మట్టిగడ్డ, కంకర్రాయి ఎట్లా మిగిలిందో ఉనికి మిగిలిందంతే. ఇప్పుడు ధ్యేయం ఏమిటి? శ్రీపతి రూపం అజస్రం. ఎప్పుడైతే నామ సహస్రమును తన ప్రవర్తనలో జీవిస్తాడో, భగవద్గీతను జీవిస్తాడో, ఆ జీవించిన దానికి పర్యవసానం ఏమిటంటే తన చింతనలో తనకి ఇంకేమీ కనిపించదు. ఎన్ని విలక్షణమైన రూపాలున్నా, భావాలున్నా, ప్రవర్తనలున్నా, విషయములున్నా, జీవులున్నా, వస్తువులున్నా అన్నిటికీ ఆధారమైంది ఉండుట అన్న ఉనికి మాత్రమే. ఉనికికి ఏమీ సంబంధం లేదు, భూమికి ఏమి సంబంధం లేదు. నువ్వు ఎన్ని ఇల్లు కట్టుకుంటున్నావు అది చూస్తుందా? దానికి తెలుసా? అది అడుగుతుందా? పర్మిషన్ అడుగుతున్నామా మనం ఎప్పుడైనా భూమిని? పలిగేసి వేయటం అంతే. భూమి పూజ కూడా చేస్తున్నావు, ఏం చేస్తున్నావో తెలియదు. కొబ్బరికాయ కొట్టాలంటే ఒక్కసారైనా పర్మిషన్ అడిగాడా? అడగడు. నడుస్తున్నావు, లేచి రోజు పొద్దున్నే తాడనం అవుతోంది భూమికి, ఒక్కసారైనా అడిగాడా? అడగడు. ఎందుకు? వీడి గ్రహింపులో ఆ చైతన్యమే లేదు కనుక. అందుకే ఇవన్నీ భౌతికంగా, లౌకికంగా, ఆచార వ్యవహారాల్లో ఇంతటి లోతైన అర్థం ఉంది. ఎప్పుడైతే భూమిని పూజ చేసి, భూమిని ఒక పర్మిషన్ అడిగి తాను ప్రవర్తన చేశాడు అనుకోండి, ఆధారమైన స్వరూపాన్ని గుర్తించడం అర్థమవుతుంది వీడికి. అప్పుడు కొన్నాళ్ళకి ఏం చేస్తాడు? ఉనికి ఆధారాన్ని గుర్తించగలడు. ఇదే చేయనివాడు అది ఎట్లా చేస్తాడు? అంత నేనే అనుకున్నవాడికి ఇది అర్థం కాదు ఎప్పటికీ కూడా. అట్లాగే ఆధారమైన ఉనికిని చింతన చేయటం. నువ్వేమైనా చెయ్యి, బయట నాటకం ఎంత చెప్పాలంటే నీచాతి నీచంగా ఉన్నా సరే. ఇందాక మనం ఒక కథలో ఏమన్నాం? వాడు చూస్తున్నది పిచ్చి సినిమా, కానీ చింతన వేరు, బయటి ప్రవర్తన ఎట్లాగైనా ఉండలేదాక. అంటే దుష్టమైన ప్రవర్తన చేయమని ఇక్కడ అర్థం కాదు. మనం చేసే సత్ప్రవర్తన అనుకొని చేసే పుణ్యకార్యాలు కూడా దుష్టమే, ఎందుకంటే అవి లేవు గనుక లేని వాటిని ఆపాదన చేసుకుంటున్నాం. తత్వపరంగా ఆలోచిస్తే పుణ్యము పాపము రెండు సమానమే. కానీ ఆధారమైన దాన్ని స్మరించటం, చింతన చేయటం, ఇది ఇంతకుముందు చెప్పిన నామమును జీవించటం. నామమును జీవిస్తే చింతన వస్తుంది తనకు. ఈ చింతన వస్తే అప్పుడు చింతన వచ్చినందువల్ల కాదు, నేయం సజ్జన సంఘం, అనిశం సజ్జన సంఘం. అనిశం అంటే నాస్తి నిశా విచ్ఛేద కాల యస్మిన్ తత్ అనిశం. అంటే రాత్రి అన్న రూపం లేకుండా, విచ్ఛేదం చేసే రూపం లేకుండా, అంటే భిన్నం చేసేది లేకుండా, అదే అర్థం. ఎడతగిని ఉనికి అనే అర్థమే పలుకుతుంది మళ్ళీ కూడా. అనిశం సజ్జన సంఘం నేయం. సజ్జన సాంగత్యం అనేది చాలా గొప్ప విశేషం.
ఎందుకంటే మనిషి యొక్క అభ్యాసంలో తన గ్రహింపులు, గ్రహించటము, వాటిని ధారణ, విషయముల యొక్క ఆపాదన ఎట్లా అభ్యాసం అయిందంటే ఏ ఏ పరిస్థితుల్లో ఉంటాడో, ఏ ఏ స్థితిగతుల్లో పుడతాడో అనుకుంటున్నాం భౌతికంగానే, అక్కడ ఉన్న పరిస్థితులన్నిటినీ, వాటి ఆచార వ్యవహారాలన్నిటినీ, ఆ ఊరి వ్యవహారాలు అనుకుందాం, అన్నీ కూడా ఎట్లా అభ్యాసం అవుతాయి తనకు. నేటివిటీ అంట, తనవి అన్నవిగా వాటిని అభ్యాసం చేయటం, అది ప్రతి ప్రాణికి, ఎక్కడ పుట్టిన ప్రాణికి అక్కడ అలవాటైపోతుంది. అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ ఊర్లో పుట్టారనుకోండి, మొవ్వ భాష ఎట్లా ఉంటుంది వాళ్ళకు, మా ఊరి భాష, దాన్ని అడాప్ట్ చేసుకుంటాడు. అట్లా ప్రాంతీయతను బట్టి, అన్ని దేశకాల పరిస్థితులను బట్టి, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు పుడుతున్నాడో వాడు వాటిని అడాప్ట్ చేసుకోవటం అభ్యాసమైంది. అట్లాగే ఇప్పుడు అటువంటి విషయ అభ్యాసములు ఎట్లా అలవాటైనాయో, ఒక సాధకుడు ఏం చేయాలి? సజ్జన సాంగత్యం ఎందుకు గొప్ప విశేషం అంటే, వ్యవహార పురుషుల మధ్యలో ఉండి సాధన చేస్తున్నాను, చేయాలి అని అనుకుంటే అది సవ్యంగా, సాఫీగా సాగటం చాలా కష్టం. ఎందుకు? వాళ్ళ పోకడ వేరు, వీడి తీరు వేరు, రెండిటికి ఫ్రిక్షన్ వస్తూ ఉంటుంది. సజ్జన సాంగత్యంలో ఏముంటుంది? ఇప్పుడు 10 మంది సాధకులు ఒక ఆశ్రమంలో ఉండాలని అనుకున్నారు, సజ్జన సాంగత్యం. ఇంకొకటి, ఎప్పుడూ కూడా మనకంటే ఉన్నతమైన స్థాయి సాంగత్యాన్ని పెట్టుకుంటే మనం ఏమవుతాం? లోకంలో ఏమంటాము? నీకంటే బాగా చదివేవాడితో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు బాగా చదువుతావు అని చెప్తున్నావా లేదా పిల్లలకు? అదే నీకంటే తక్కువగా చదివే మొద్దు పిల్లలతో స్నేహం చేయకూడదంట. ఎందుకు? వీడు కూడా మొద్దైపోతాడని మనకు అక్కడ ఎట్లా అనిపిస్తుందో, తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న సాధకుడితో ఎప్పుడైతే తన సాన్నిహిత్యం ఉంటుందో, ఆ లక్షణాలను అభ్యాసం చేయటం ఇన్స్పిరేషనల్ గానే వచ్చేస్తుంది. ఇది సహజమైన ప్రక్రియ. మనిషి అభ్యాసం చేసిన తీరు, తన గ్రహింపును అభ్యాసం చేసిన తీరు, ఇదే ఇన్ని జీవరాశుల జన్మల నుండి కూడా ప్రతి ప్రవర్తనలో ఇట్లా అభ్యాసాన్ని పెంచుకుంటూ, మార్చుకుంటూ, తీర్చుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఇక్కడికి. అట్లాగే ఇప్పుడు గేయం, ధ్యేయం, తర్వాత జ్ఞేయం, పొందతగినది. సజ్జన సాంగత్యం ఎప్పుడు వచ్చేస్తుందో విషయ చింతన దానికదే తగ్గిపోతుంది. సజ్జనులను ఎట్లా గుర్తించాలి? ఒక పూర్తి సత్తని ఇంకా తక్కువ లెవెల్ నుండి పై లెవెల్కి కదా మనం మననం చేయాలి. సజ్జనులంటే అందరూ సాధకులు, భక్తులు, సాధకులు, వీళ్ళందరూ అనుకున్నాం. అన్నిటికంటే గొప్ప అవాంతరం ఇక్కడ ఏమిటంటే, సాధన చేస్తున్నామని అనుకున్న వాళ్ళు ఒక గుంపు ఉంది, 100 మంది అనుకుందాం. ఈ సాధనలో కూడా లోకంలో అభ్యాసం చేసిన పోటీ, అభిమాన, అహంకారాలు, నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను పెద్దగా సాధన చేస్తున్నాను, ఇవన్నీ రావటానికి చాలా 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 అవాంతరం ఉంటుంది. ఒక 10 సంవత్సరాలు సాధన చేస్తే వీడేమిటి? సీనియర్. నువ్వు ఇవాళ వచ్చావు, నువ్వేమిటి? జూనియర్. ఇప్పుడు ఈ జూనియర్ సీనియర్కి మర్యాద ఇవ్వాలి, అంతే కదా? ఇటువంటి భావాలు నిజానికి సాధనలో అతనికి అనుభవం ఎక్కువగా ఉండుండవచ్చు, కానీ సంస్కారంలో తేడా ఎంతో ఉంటుంది. ఈ సీనియారిటీ కేవలము ఎన్ని సంవత్సరాలు అన్న దానితో కాకుండా ఎంతగా లోపల పరివర్తన వచ్చిందో దానితో పోల్చి ఉంటుంది. అంటే ఆ భౌతికమైన సంస్కారంతో పోల్చి ఉంటుంది. కానీ ఒక వ్యవస్థలో నడుస్తున్నప్పుడు ఇటువంటి అంశం రాకుండా అవాంతర అంశాలే ముందుకొస్తాయి గ్యారెంటీగా. అంటే మనిషికి పూర్వం ఉన్న అభిమాన, అహంకారాలన్నిటినీ అభ్యాసం చేసున్నాడు గనక లోకంలో, లోక ప్రవర్తనలో ఇక్కడ అంత తొందరగా వదిలేదేం కాదు. ఇప్పుడు సజ్జనంను ఎట్లా గుర్తించాలి? ఒక మంచి గుర్తింపు ఏమిటంటే, మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏమిటంటే, సజ్జనుడైన వాడు లౌకికంగా కూడా ఎథికల్ బిహేవియర్ అంటాం మనం. నీతి నియమాలు తప్పడు. లౌకికంగా ఒక నీతి నియమాన్ని తప్పితే వాడు సజ్జనుడు కాదు. ఎందుకంటే బేసిక్ క్వాలిటీ అది. ప్రాణుల పట్ల, సహజీవుల పట్ల
కంపాషన్, ప్రేమ భావన తప్పకుండా ఉంటుంది, ఉండి తీరాలి. ఈ లక్షణాలు లేకుండా సాధన అభిమాన అహంకారంతో ప్రవర్తిస్తే వాడి సాన్నిధ్యంలో తనకు ఆ విశ్రాంతి స్థితి అన్నది మొట్టమొదట మనం ఏది మననం చేశామో అది రాదు. ఇది మంచి గుర్తింపు సజ్జన సాంగత్యానికి. సాధనలో కూడా చాలా స్థాయిలు ఉంటాయి. మనుషులు సాధనలో కూడా మొట్టమొదట్లో మనం అనుకున్నట్లు ఫ్రిక్షన్, రాపిడి పడే స్థితి, దుఃఖం, ఇవన్నీ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాడి పక్కన ఉంటే మనకు కూడా అవి వస్తాయి. ఎందుకు వస్తాయి? వాడు అనుభవిస్తుంటే దీన్ని వీడు అభ్యాసం చేయడానికి టెండెన్సీ, అంటే మొగ్గు చూపడానికి అటువైపు వీడికి అభ్యాసం ఉందంటే ఏ పరిస్థితిలో ఉంటే దానివైపు మొగ్గు చూపుతుంటాడు. ఇటువంటివన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశములు సాధకుడికి వ్యావహారికంగా పై సాధన. ఇప్పుడు నిజమైన సజ్జన సాంగత్యం అంటున్నాం. పైన ఎట్లాగైతే గేయం అంటే ఆ నామము యొక్క లక్షణమును జీవించటం అన్నాం. ధ్యేయం అంటే ఆ లక్షణమును చింతన చేయటం, ఎడతెగనిదిగా ప్రవర్తిస్తున్న ఆ లక్షణమును చింతన చేయటం. ఇప్పుడు నేయం పొందటం, అదే తనకు సజ్జన అంటే ఉనికి యొక్క ప్రకాశం, దాని యందు సాంగత్యం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లోపలి లోపలి అంశములకు ఎప్పుడైతే మనం వెళ్ళామో అప్పుడు బయటి అంశములు తనకు కాదు, తన ప్రవృత్తి అంశంతోనే పోరాటం ఉంటుంది. ఉనికి యొక్క ప్రకాశము తన త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క ప్రకాశం రెండు సమంగా వెలుగుతుంటాయి. ఎందుకు? త్రిగుణాత్మక ప్రవృత్తి అన్నది సృష్టిలో వేరుగా లేదు, ఉనికికి రెప్లికా. ఇంకొకటి ఏదో వేరే ఉందని అనుకోదు. సృష్టిలో ఒకటి ఇంకొక క్రియేషన్ లేదు, ఇంకొక సృష్టి లేదు. సృష్టిలో ఏది రచింపబడిందో అదే ఉంటుంది. కానీ దాన్ని రెప్లికా చేసుకోవటం మనకు బాగా బయట అర్థమవుతుంది కదా, ఎట్లాగైతే లోకంలో చేస్తున్నామో అట్లా చేసుకున్న దుష్టపు ఛానల్ ఒకటి ఉంటుంది, అదే తన త్రిగుణాత్మక ప్రవృత్తి. ఇప్పుడు రెండింటి ప్రకాశం అట్లాగే ఉంటుంది, గుర్తించడానికి చాలా కష్టమైంది. ఏది సజ్జనమో ఏది కాదో. దీనికి కూడా మళ్ళీ అదే సూత్రం. త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క ప్రకాశంతోనే తాను గనక తృప్తి పడుతున్న వాడైతే విశ్రాంతి స్థితిని అనుభవించలేడు. ఎందుకంటే తనకున్న తీవ్ర రజోగుణం కానీ, తీవ్ర సత్వగుణం కానీ, తీవ్ర తమోగుణం కానీ విశ్రాంతిని అనుభవింపచేయలేదు. అంటే ఏ విశ్రాంతి స్థితిని ఆధారం చేసుకుని ప్రవర్తనకు వెళుతున్నామో దాన్ని తాకినప్పుడు అది అర్థం కాదు. వాడికి అర్థం కాలేదంటే దాని మీద ఒక లేయర్ ఉందని అన్నమాట. తగిలినప్పటికీ త్రిగుణాత్మక ప్రవృత్తిని తగిలేస్తాడు. ఇప్పుడు అంటే వాడి సత్వగుణాన్ని వాడు తాకి మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ ప్రవర్తన. పూర్వం రాసేటప్పుడు ఇంక్లో అద్దుకుని ఎట్లా రాస్తారో అట్లా ఉంటుంది. ఇప్పుడు వీడు దేంట్లో ముంచుతున్నాడు? త్రిగుణాత్మక ప్రవృత్తిలో ముంచుతున్నాడు. ఎట్లా అర్థం కావాలి? విశ్రాంతి వచ్చిందా లేదా, తన విశ్రాంతి స్థితిలో తనకు అర్థం కావాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొక అవాంతరం ఏమిటి? తమో గుణమే విశ్రాంతి అనుకుంటే నెవర్. కనిపించటానికి తమో గుణం విశ్రాంతి లాగా ఉంటుంది, కానీ విశ్రాంతి కాదు. ఎందుకు? విశ్రాంతిగా ఉండనివ్వదు వాడిని. అక్కడ ఉండనివ్వకుండా మళ్ళీ కర్మచోదన ఇంకొక దానికి ప్రేరేపిస్తుంది. వెంటనే ఇంకొక ప్రేరేపణ వచ్చిందంటే అది విశ్రాంతి కాదు. విశ్రాంతి అంటే లౌకికంగా ఎవరి విశ్రాంతి వాళ్ళు ఊహించగలరు, అనుభవించే లక్షణంగా. అది స్టేబుల్ స్టేట్ అంతే. ఇప్పుడు ఇది నేయం, సజ్జన సాంగత్యం, అనిశం సజ్జన సాంగత్యం. దీనికి తెంపు లేదు. ఎప్పటి నుండి అనుభవిస్తున్నాం? జీవుడు అనుకొని ఊహించుకున్నప్పటి నుండి కూడా. ఊహకు ఆధారమే ఉనికి, కారణం కాదు కానీ ఆధారమైంది. ఇది లేక ఊహించుకోవటం కూడా వాడి వల్ల కాదు. కనుక ఏనాటి నుండి జీవుడిగా నిన్ను నువ్వు బ్రహ్మము నుండి వేరు చేసుకున్నావో అప్పటి నుండి కూడా ఆధారం అదే. అనిశం సజ్జన సంగం నేయం, పొందతగినది అదే. సృష్టిలో పొందుట అన్న లక్షణము
ఎక్కడెక్కడ మనం ప్రయోగం చేశామో దానికి పూర్ణత్వం వచ్చిందా రాలేదా? ఒక్క చోటైనా ఏ ప్రయోగంలోనైనా సరే పొందాను. దీనికి మంచి ఉపమానం ఏమిటి? తృప్తి అన్న ఒకే ఒక్క లక్షణాన్ని ప్రతివాడు అనుభవించేది ఎప్పుడు? రోజు తినేటప్పుడు. కడుపు నిండితే తృప్తిగా ఉంది అనుకుంటాడు. ఎంతసేపు ఉంటుంది? కొంతమందికి చేయగడుపుగానే పోతుంది. ఇంకేదైనా కావాలి, డెజర్ట్ కావాలి, ఇప్పుడు వీడికి ఐస్ క్రీమ్ కావాలి, ఇంకేదో పళ్ళు కావాలి. తింటూనే ఉన్నాడా? మళ్ళీ తిన్న తర్వాత ఊరికే ఉంటాడా? ఉండడు. ఏముందని వెతుక్కుంటుంటాడు. అంటే ఆ తృప్తి అన్న అంశం కేవలం కడుపు నిండినప్పుడు మాత్రం కాస్త అనుభవించగలడు ప్రతి మనిషి. ఎందుకంటే చాలా అంటాడు అక్కడేగా. చాలా అనకుండా ఇంకా వడ్డించని ఎంతసేపు అన్నా కూడా వాడి కెపాసిటీ అయిపోతే అనాల్సిందే. అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ మొదలు పెడితే లోకంలో ఎన్ని సాధించాలని అనుకునేదాకా కూడా తృప్తి అన్న అంశము వాడిని పూర్ణం చేసిందా? చేయలేదు. నేయమైందా? తగినదైందా? ఏదైనా కాలేదు. ఎప్పుడైతే తాను ఇన్ని చేస్తున్నవాడు ఇన్ని ప్రయోగాల్లో చక్కగా నిద్రపోతే ఎట్లా ఉంటుంది? అక్కడ ఎవరికి ఏమీ కాదు. ఆ గాఢ నిద్ర ఎందుకు నేయమైంది అందరికీ? అజ్ఞానంలోనైనా సరే తన ఉనికి స్థితి అది సుషుప్తి, తన విశ్రాంతి స్థితి. దాన్ని తప్పించి ఎవడైనా బతుకుతున్నాడా? మినిమం 2 hours అయినా డీప్ స్లీప్ ఉండాలి మనిషి. ఎందుకు ఉండాలండి? 22 గంటలు కొట్టుకోవద్దు బయటికి వచ్చి. మన అంత శక్తి కావాలంటే ఊరికే అవుతుంది అనుకుంటున్నారా? ఆ విశ్రాంతి స్థితిని కాస్తైనా అనుభవిస్తే గాని బయటికి వచ్చి ఇంత ప్రయోగం చేయలేడు. విచ్చలవిడిగా వీడి ప్రయోగం చేయలేడు. కనుక మెలకువ స్థితిలోనే విశ్రాంతి స్థితి తనకు సజ్జన సాంగత్యం నిజ తత్వ దృష్టిలో. ఇది నేయం, పొందతగినది. తర్వాత ఏమంటున్నాను? దేయం దీనజనాయచ విత్తం. కేవలం లౌకికంగా కనిపిస్తోంది. దీనజనులకు డబ్బులు ఇవ్వాలట. ఇవాళ వద్దా? కేవలం లౌకికంగా బాగా గొప్ప సాధకుని అయిపోయాను, ఈ దాన ధర్మాలు, భక్తి, పూజ ఇలాంటివన్నీ నా లెవెల్ కాదు అని అనుకున్నా. ఎందుకంటే అద్వైత సాధనకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమి ఇవన్నిటికి విలువెంత? లౌకికమైనవి ఈ ప్రక్రియలకు విలువెంత? లేదు. కానీ ఇందాక మనం గుర్తించినప్పుడు ఏమనుకున్నాం? ఒక సజ్జనుడు అనే మనిషి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, లోకంలో ఇటువంటి నీతి నియమాలతో కూడిన అనుష్ఠాన జీవితము సజ్జనుడికి స్వరూప లక్షణం అవుతుంది. విడిచిపెట్టడం కాదు, అది వాడి స్వరూపం. అందరి పట్ల ప్రేమ భావం, అందరి పట్ల సమభావం, అందరి తర్వాతే తాననుకోవటం స్వరూప లక్షణం తనకు. దీన్ని ఇప్పుడేమో అభ్యాసం చేయాలని లేదా వదిలేయాలని వదిలేయటం ఎట్లా ఉంది? వదిలేయటం అనే అంశమే లేదు. స్వరూప లక్షణాన్ని వదిలేయలేడు. ఎట్లాగో అట్లాగే తనను తాను గుర్తించిన వాడు అంతటా అదే చూస్తాడు, ఇంకొకటి చూడలేడు. తన కష్టానికి ముందు ఇంకొకరి కష్టం ఆలోచిస్తాడు. లోకంలో కూడా ఒకసారి ఏమైందంటే, ఏదో ఒక పుణ్యక్షేత్రానికి ఒక బ్యాచ్ యాత్ర మీద వెళ్ళారు. అయితే ఈ ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళు బస్సు ఏర్పాటు చేశారు. 2 బస్సులు ఏర్పాటు చేశారు. అదంతా కూడా మొత్తం ఉత్తర భారతదేశంలో. అక్కడ రోడ్లన్నీ చాలా డేంజరస్ గా ఉంటాయి కదా, అంటే వెళ్ళటానికి కష్టంగా ఉంటాయి. అందులో ఒక బస్సు ఏమైందంటే, అది మాటిమాటికి రిపేర్ వస్తుంది, వెళ్ళటానికి సరిగా లేదు. ఇంకొక బస్సు ఏమో బాగుంది. వీళ్ళిద్దరూ జతగానే కూడి బయలుదేరారు. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే, అందరం ఆ ట్రావెలర్కి అంతే డబ్బు పే కట్టాం కదా, కట్టినప్పుడు మరి మాకేమో చెడిపోయిన బస్సు ఇచ్చాడు, మీకేమో మంచి బస్సు ఇచ్చాడు. కాసేపు మీరు మార్చుకుందాం, మేమే ఎందుకు కష్టం అనుభవించాలి, కాసేపు మీ బస్సు మాకు, మా బస్సు మీకు, అంటే ప్రతి డెస్టినేషన్లో వాళ్ళు ఆగుతారు కనుక అప్పుడు మార్చేసుకుందాం అన్నారు. ఇప్పుడు లౌకికంగా అక్కడ ఏం జరుగుతుంది? ఎవరైనా త్యాగం చేస్తారా సుఖానికి అలవాటు పడ్డవాడు?
మీ కర్మ మీకు ఆ బస్సు వచ్చింది, ఇంకా మరి అనటానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ నుండి బయలుదేరి ఎక్కడో ఉత్తరాఖండ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మార్చడానికి ఏం లేదు, ఇక్కడ బస్సులు లేవు, ఏం లేవు, మార్చిన చచ్చినట్టు అందులో పడి ఉండాలి ఆ యాత్ర అంతా పూర్తయ్యేదాకా. ఇప్పుడు వాళ్ళు ఇస్తారా? ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని దూషిస్తున్నారు. మార్చుకోవచ్చు కదా అట్లాగని. ఇప్పుడు లౌకిక దృష్టి ఉన్నవాడు ఎవ్వరూ కూడా తన సౌఖ్యాన్ని, తన సేఫ్టీని అక్కడ త్యాగం చేసి ఇచ్చేయడు. ఆ పర్సన్ ఇస్తాడా? ఇవ్వడు. అక్కడ లౌకిక ధర్మం కాదనుకుంటాడు వాడు, నేను ఎందుకు ఇస్తాను అనుకుంటాడు. కానీ ఒకానొకడు ఆలోచించేది ఎట్లా ఉంటుందంటే, నువ్వు వాడి పొజిషన్లో ఉంటే నువ్వు ఇస్తావా? ముందు చెప్పు, తర్వాత వాడిని అడుగు. ఆ బస్సులో నువ్వుండి ఈ బస్సులో వాళ్ళు నిన్ను అడిగితే ముందు నువ్వేం మాట్లాడతావు? ఇది లౌకిక ధర్మము ఎట్లా ఉంటుందంటే, తన తర్వాతనే, తన సౌఖ్యం తర్వాతనే పక్కవాడు. కానీ ఎవడో ఒకడు ఏమనుకుంటాడు, ఇద్దరు అట్లాగే పే చేసినప్పుడు మార్చుకోవాలి. కాసేపు నువ్వు, కాసేపు రిస్క్ ఇద్దరికి సమానంగా ఉండాలి. అప్పుడు ఎవరి కర్మ ఉంటే వాడికి ఏదైనా అవుతుంది, అది వేరే విషయం. ఎవరికి ఏం కాలేదు అయినా కానీ అక్కడ మాట్లాడటం ఎట్లా ఉంటుంది, తన తర్వాత ఎదుటివాడు. కానీ సజ్జనుడు అట్లా ఉండడు. వాడి తర్వాత నేను అంటే వాడి కష్టం ఒకసారి తన మీద ఆపాదన చేసుకుని ఆలోచిస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచించగలగాలి. ఇది దీనజనుల పట్ల దానం చేసే గుణం అనేది వాడికి సహజంగానే ఉంటుంది. ఆకలికి ఉన్న వాడికి అన్నం పెట్టడం అనేది సహజ ప్రక్రియ. వాడు ఎక్కడో ఒకడు తింటాడు అని ఎవరు అనరు. అంటే హిందూ సనాతన ధర్మంలో వాడి కంచంలో ఉన్నదైనా తీసిచ్చేస్తాడు. అంత సంప్రదాయాన్ని మన హిందూ ధర్మం చూపించింది. దీనజనుడు అంటే వాడు ఇది ఇచ్చినంత మాత్రం చేత వాడికి నేను ఏమి ఇచ్చిన వాడిని కాను అని అనుకోరు. అప్పటికి వాడి సమస్య ఏమిటి? వీడెందుకు తింటున్నాడో వాడికి కూడా అదే ఉంది కదా. వీడు ఆకలి తీర్చుకోవడానికి కేవలం భౌతిక దేహం కోసం తింటున్నాడా, ఉనికిని నిలుపుకోవడం కోసం తింటున్నాడా తర్వాత సంగతి. వాడు కూడా అదే చేస్తున్నాడు, తెలిసి తెలియక ఇద్దరూ అదే చేస్తున్నారు. ఇప్పుడు దీనజనులను ఆదుకోవటం అనేది దేయం, ఈయ తగినది, దానం చేయ తగినది అంటున్నారు. అంటే ఈ మూడింటితో సమంగా చూపించారు దాన్ని ఇక్కడ శంకర్. దాని విలువ ఎంత? ఇవన్నీ కూడా ఎట్లాగైతే లౌకికంగా ఆచరించి ఉన్నత స్థితికి ఎదుగుతున్నాడు, ఈ దేయం దీనజనాయ విత్తం అన్నది కూడా అట్లాగే తత్వపరంగా మననం చేసినప్పుడు అత్యున్నతమే. ఎందుకంటే దీనజనుడు అంటే ఎవరు? దీనత్వం అంటే లౌకికంగా డబ్బు లేనివాడు దీనుడా, తెలివి లేనివాడు దీనుడా, ఎరుక లేనివాడు దీనుడా, జ్ఞానం లేనివాడు దీనుడా? ఎవరు దీనుడు? అందరూ దీనులే. ఆయా స్థాయితో పోల్చి అందరూ దీనులే. ఒక జ్ఞాని దృష్టికి దీనుడెవరు? జ్ఞానం లేనివాడు, అంతే. దీనజనాయచ విత్తం అన్నారు. విత్తం శబ్దానికి కేవలం ధనం అని అక్కడ పర్యాయపదం కాదు. విత్తం అంటే విదధాతు చేత వచ్చింది అక్కడ. విదధాతు అంటే సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి లక్షణాలు విత్తం. దీనజనాయచ విత్తం దేయం, ఈయ తగినది. తెలియని వాడికి తెలియజెప్పాలి. అయితే ఏం చెప్పాలి? వచ్చిన ప్రతి వాడికి అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నువ్వే ఆ బ్రహ్మం అని చెప్పి పంపించాలా? తప్పు కాదు. కానీ వాడికి అర్థమయ్యే రీతిలో ఆ మాట చెప్పి పంపించాలి. జ్ఞానికి దగ్గర ఏముంటుంది? అన్ని పరిత్యజించిన వాడి దగ్గర ఏముంటుంది? మాట కంటే ఇంకేముండదు వాడికి. ఇప్పుడు దీనజనుడు వస్తే వీడు అన్నం పెట్టాలంటే వీడే భిక్షాటన చేసి తింటున్నవాడు, వాడికి ఏం పెడతాడు? వీడికి స్వేచ్ఛ లేదు. ఎవరో ఇచ్చిన భిక్ష తిని బతికేవాడు వాడికి ఏం పెడతాడు? పెట్టాలంటే ఏముంది వీడి దగ్గర? జ్ఞానం ఉంది. అది ధ్యేయం. దీనజనుడు అంటే భౌతికంగా మనకు కనిపించే డబ్బు లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, వీళ్ళందరూ ఎందుకు దీనజనుడు అంటే ఇది అభౌతికమైన ఒక స్థితికి భౌతిక వ్యక్తీకరణ. అభౌతికంగా ఈ స్థితి ఉందన్నమాట. అంటే తెలిసినవాడు తెలియనివాడు, లౌకికంగా డబ్బున్నవాడు డబ్బు లేనివాడు ఎట్లాగో, అభౌతికంగా ఎట్లాగో సాధనతో పోల్చి, ఎరుకతో పోల్చి, జ్ఞానంతో పోల్చి తెలుసుకున్నవాడు తెలియనివాడు, తెలియని వాడికి తెలియజేయటం. ఇది దేయం దీనజనాయచ విత్తం. ఒక్కసారైనా సరే
వాడి స్థాయిలో, వాడికి ఏమీ తెలియని వాడైతే ఎట్లా మొదలు పెట్టాలి, వాడేది అందుకోగలడో వాడి పరిభాషలో మొదలుపెట్టి వాడికి అందించాలి. అందుకున్న తర్వాత ఎదిగించేటట్లు. ఎట్లాగైతే ఒక తెలియని పిల్లవాడిని స్కూల్లో చేరుస్తున్నాం, తర్వాత అదే క్లాస్లో ఉంచటం లేదు, ఎదిగేటట్లు చేస్తున్నాం. జ్ఞాని యొక్క బాధ్యత అది. ఏమీ తెలియని వాడు ఒకడు వస్తాడు, ఆ రోజు నుండి వాడికి చెప్పటం మొదలు పెడితే మళ్ళీ వాడే ఏమనాలి, అహం బ్రహ్మాస్మి అనాలి. గురువు ఏం చెప్పగలరు, ప్రజ్ఞానం బ్రహ్మ నీ స్వరూపం తత్వమసి అని చెప్పగలరు. కానీ వాడి చేత అహం బ్రహ్మాస్మి అనిపించగలగాలి. ఇది ఒక జ్ఞానికి కర్తవ్యం. దీన్నే బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుల వారు చెప్తారు. జనక మహారాజు ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఈయన సమాధానం చెప్తూనే ఉన్నాడు, పెద్ద పెద్ద చాప్టర్లుగా చెబుతూనే ఉంటే ఆయన సహస్రం దదామి అంటే నీ సహస్రాలు నాకు ఇప్పుడు వద్దు, ఎందుకంటే నువ్వు కృతార్థుడి అయ్యేదాకా నీ దగ్గర నేను డబ్బు తీసుకోని అంటాడు. ఇది నా తండ్రి నాకు నేర్పించిన నీతి. జ్ఞాని ఎట్లా ఉండాలి, వాడి సందేహం తీర్చాలి, వాడిని కృతార్థుని చేయాలి. ఇది జ్ఞాని ఇవ్వగలిగిన దానం, విత్తం. దీన్ని తీర్చిన తర్వాత లౌకికంగా డబ్బు తీసుకుని భిక్షాటన వల్లనే సన్యాసి బ్రతకగలడు కనుక అది తీసుకుంటే తప్పు లేదు అక్కడ. ఇప్పుడు దీనజనాయచ విత్తం ఏమిటి, తెలియని వాడికి తెలియజేయటం. ఏం తెలియజేయటం, వాడికి తెలియంది లౌకికమైన లోకంలోని విషయాలు కాదు, వాడికి అవి బాగా వచ్చు, మనకంటే బాగా వచ్చు. సాధకుడి కంటే ఎక్కువ తెలుస్తాయి వాళ్ళకు. ఒక్కొక్క ఫీల్డ్లో ప్రొఫెషనల్ అయిన వాడికి అన్ని బాగా తెలుస్తాయి, లోకంలో తిరిగే వాడికి బాగా తెలుస్తాయి. అది కాదు, వాటి వల్ల వాడు దీనుడు కాడు. కేవలం వాడి దీనత్వం ఏమిటంటే ఎన్ని తెలిసినా తృప్తి పొందలేని కారణం చేత అసంతృప్తిలోనే బ్రతకటం వాడి దీనత్వం. ఎందుకు ఒక సన్యాసికి లోకమంతా నమస్కారం చేస్తుంది, ఎంతెంతో సాధించిన వాళ్ళైనా సరే సన్యాసిని చూస్తే నమస్కారం చేస్తున్నాడు. అంటే నువ్వు నాకంటే గొప్ప అని ఒప్పుకున్నావు. అక్కడ నమస్కారం అంటేనే అర్థం. తన వినయాన్ని అక్కడ ఉంగి చూపిస్తున్నాడు. ఇంత గొప్పగా సాధించిన వాడు కూడా ఏం సాధించాడో ఈయన తెలియదు వాళ్ళకు, కానీ ఏదో సాధించాడని తెలుసు. వీడికంటే గొప్పగా ఏం సాధించాడు, దాన్ని తనను తాను సాధించుకున్నాడు. లోకంలో ఏది సాధించలేము, మనం ఎవరిని సాధించలేము, ఏది సాధించలేము. సాధించడం అంటే పొందలేము, తనను తాను తప్ప. తనను తానే హింసించగలడు, తనను తానే ప్రవర్తింపజేయగలడు, తనను తానే పొందగలడు, తనను తానే సాధించగలడు. ఇంతే తప్ప లోకంలో జరుగుతున్న వేరే సత్యం లేదు. బయట ప్రవర్తన తనను తాను హింసించుకుంటా, బయట ప్రవర్తన అంటే తనను తాను ఈడ్చుకుంటా. వేరే దేన్ని మనం కరప్ట్ చేయటం లేదు, దుష్టం చేయటం లేదు. లోకంలో దేన్ని దుష్టం చేయటం లేదు. ఎక్కడెక్కడ దుష్టం జరుగుతుందో తనకు చేసుకుంటున్న దోషం అది. కనుక ఇంకా ఉన్నతంగా ఏమిటంటే ఆ దీనుడు వీడికి వీడే తన ఉనికిని ఇవ్వాలి. అంతకంటే గొప్ప దానం ఏం లేదు లోకంలో. ఉద్ధరేదాత్మన ఆత్మ, తనను తానే ఉద్ధరించుకోవాలి కానీ ఇంకెవడూ ఉద్ధరించలేడు. గురువు తత్వమసి మహావాక్యం దాకానే చెప్పగలరు, ఇంకా అంతకంటే ఏం చేస్తారు? దాన్ని జీవించి అనుభవించి ఆచరించి అనుభవించటం వీడి పార్ట్. అంటే వీడిని వీడే ఉద్ధరించుకోవటం, వీడికి వీడే విత్తాన్ని దానం చేయాలి. బయట అభ్యాసం దగ్గర నుండి తనను తాను ఉద్ధరించుకునేదాకా దేయం దీనజనాయచ విత్తం. ఇప్పుడు ఇవన్నీ కూడా 4 పదములు కూడా లౌకికంగా కనిపిస్తున్నాయి, కానీ గొప్ప అర్థం. ఇప్పుడు ఆ అర్థం అక్కడ శంకరులు రాశారా రాయలేదా అనేది మీమాంస కాదు. నువ్వే స్థితిలో ఉంటే దాన్ని అట్లా మననం చేసుకో. కానీ ఆ స్థాయి నుండి ఉన్నత స్థాయి దాకా అది చేయతగినవే. 4 కూడా చేయతగినవిగా శాసించబడినవి అక్కడ. గేయం, ధ్యేయం, నేయం, దేయం. చెప్పండి. గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగమనిశం,
నేయం దేయం దీనజనాయ చ విత్తం ध्येयं दीनजनाय च वित्तं భజ గోవిందం भज गोविन्दं భజ भज గోవిందం गोविन्दं గోవిందం భజ మూఢమతే गोविन्दं भज मुक्तमते సంప్రాప్తే సన్నిహితే కాలే सम्प्राप्ते निहिते काले నహి నహి రక్షతి డుక్రీకరణే. रक्षति दुःखीकरणे ఓం తత్ సత్.